नमः पार्वतीपतये हर हर महादेव। श्रीगुरुभ्यो नमः। एकाग्रचित्तनित्याता ఆచార్యుల వారికి ఏకాగ్రచిత్తత అనేది తన శిష్యులకి ఎంత కష్టంగా ఉన్నది అనే విషయం ఆయన గ్రహించారు. అందువలన ఏకాగ్రచిత్త అనే దానికి చాలా గొప్ప వ్యాఖ్యానం చేస్తున్నారు. ఏకాగ్రచిత్తత ఎలా అవుతుంది? ఆ ఏకాగ్రచిత్తత అనే దాంట్లో 3 స్టేజీలు ఉన్నాయి. దాంట్లో ఋతంభర అనే మొదటి స్టేజీని చూసాం మనం. ప్రజ్ఞాలోక అనేటువంటి 2వ స్థితిని కూడా చూసాము. ఇక ప్రశాంత వాహిత అనే దాన్ని మనం చూడబోతున్నాం. ఆ ప్రశాంత వాహిత దాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రశాంత ఏ భూమికలో నిరోధ సామర్థ్యం అనేది బాగా పొందినటువంటి అంతఃకరణం తథాచ అనే దాన్ని తెలిసి 3వది ఆరంభం కనిపించిన బయటి తస్యాం భూమికాయాం నిరుద్ధ సామర్థ్యం సదంతఃకరణం. నిరుద్ధ సామర్థ్యం అంటే ఇది ఇటు అటు కదలకుండా ఉండేటువంటి సామర్థ్యాన్ని నిరోధ సామర్థ్యం అంటే కదలకుండా ఉండే సామర్థ్యాన్ని పొందినటువంటి అంతఃకరణం అది ఏం చేస్తుంది? సాకార స్వరూపాన్ని వదిలేస్తుంది. సాకార స్వరూపాన్ని పట్టుకున్నంత వరకు ఇటు అటు కదులుతూ ఉండాల్సిందే. ఎప్పుడైతే నిరాకార స్వరూపాన్ని చిత్తం ఆలంబనం చేసుకుంటుందో ఇక అది కదలదు. ఎందుకంటే సాకారములలో ఆకారం నిత్యంగా ఉండదు. ఆకారం ఏమైతే ఉంటుంది? మారుతూనే ఉంటుంది. ఆకారం వికారంగా ఉంటుంది. ఇవాళ ఉన్న ఆకారం రేపు ఉండదు. రేపు ఉన్న ఆకారం ఈ క్షణం ఉన్న ఆకారం ఈ క్షణం ఉండదు. ఇలా ఆకారం ప్రతి క్షణం మారుతూ ఉంటే చిత్తం కూడా మారుతూనే ఉంటుంది. దేన్ని మనం స్థిరమైన దాని మీద కూర్చుంటే మనం కూడా స్థిరంగా ఉంటాం. ఆడే దాని మీద మనం కూర్చుంటే మనం కూడా ఆడుతూనే ఉంటాం. అందువల్ల మనం దేన్ని ఆలంబనం చేసుకున్నాము అని మనకి ఉన్నది మనలో స్థిరత. మనం ఏం చేయాలి? మనం స్థిరంగా ఉండాలి అంటే స్థిరమైన దాన్ని ఆలంబనం చేసుకోవాలి. నిరాకారంలో మారేది ఏమున్నది? అక్కడ మారేది ఏది లేదు కాబట్టి చిత్తం కూడా మారకుండా ఉంటుంది. ఇక సాకారాన్ని పట్టుకుంటే అది మారకుండా ఎలా ఉంటుంది? మారుతూనే ఉంటుంది. మారుతూనే ఉంటుంది. నీళ్ళల్లో బాగా టీకల దాకా నిల్చున్న వాడిని నువ్వు కదలకుండా స్టడీగా నిల్చో అంటే వాడు నిల్చోకుండా నీళ్లు వాడిని ఉప్పిస్తూ. ఇదే భూమి మీద నిల్చున్న వాడిని నువ్వు కదులుతూనే ఉండాలి. ఎంతసేపు కదలగలడు? ఒక 5 నిమిషాలు కదలగలడు, 10 నిమిషాలు కదలగలడు, 2 గంటలు కదులుతూనే ఉండగలడు. వాడి వల్ల కాదు. ఆ భూమి స్థిరంగా ఉన్నది. జలం ప్రవహిస్తూనే ఉన్నది. ఆ ప్రవహిస్తూనే ఉన్న జలం వీడి ప్రయత్నం లేకపోతే అది తీసేయకపోతుంది. వీడి ప్రయత్నం ఉన్నా తోస్తూనే ఉంటుంది. అది ఇటు తోస్తుంది, అటు తోస్తుంది, ఎటువంటి తోస్తూనే ఉంటుంది. అందులో పీకర్ లోతులో నీళ్ళల్లో నిల్చున్న వాడిని కదలకుండా స్టడీగా నిల్చోవడం కుదరదు. అలా సాకారమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నవాడికి మనస్సు స్థిరంగా ఉండడం అనేది సంభవం కాదు. మురుగుండలో ఉంటూ నేను శుద్ధంగా ఉండాలి అంటే ఎప్పుడైనా సంభవమా? మురుగుండలోంచి బయటికి రా, అప్పుడు శుద్ధతను సంపాదించుకో, శుద్ధంగా ఉంటుంది. నేను ఈ మురుగుంటూనే ఉంటాను, నాకు ఇదే ప్రియం, కానీ నేను ఫ్రెష్గా ఉండాలి. ఎలా అయితే ఫ్రెష్? అందువల్ల ఈ ప్రపంచం అనేది సర్వము సాకారం కాబట్టి ఈ సాకారాన్ని ఆలంబనం చేసుకుని ఉండేటువంటి చిత్తము ఇక్కడ
ఒకే చోటున ఏకాగ్రంగా ఉండలేదు. అందువల్ల వాడు ఏం చేయాలి? పూర్తిగా నిరాకారంలో. ఒకవేళ చాలా తన బలాన్ని చూపించి ఒక 2 నిమిషాలు స్థిరంగా ఉండగలడు, 4 నిమిషాలు స్థిరంగా ఉండగలడు. ఇంకా చాలా పెద్ద పెద్ద యోగాలు చేస్తే ఒక అరగంట సేపు స్థిరంగా ఉండగలడు. కానీ ఎప్పుడో ఒకసారి స్థిరతను వదిలేయాలి కదా. వాడు స్వాభావికంగా స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ ప్రయత్నాలతో వచ్చేది ఎంతసేపు ఉంటుంది? ప్రయత్నం ఎప్పుడు పోతే అప్పుడు పోతుంది. ఇదే ఒక ప్రయత్నం చేస్తూ ఉండగలమా? ఇంకో ప్రయత్నం కూడా చేసుకోవాలి. అందువలన ఇది స్వాభావికంగా మనకు ఉండిపోవాలి. స్వాభావికంగా ఉండిపోవాలి అంటే వాడు నిరాకారాన్ని ఆలంబనం చేసుకున్నట్లయితే ఇక వాడికి అస్థిరత అనేది ప్రసక్తమే కాదు. అది వాటికి ఎప్పుడూ స్థిరత్వం స్వాభావికంగా ఉంటుంది. అందువలన యస్యాం భూమికాయ తస్యాం భూమికాయ నిరుధ్యసావృత్తమసదంతఃకరణం సాకారస్వరూపం నిర్వాసనం యదా నశ్యతి. నిర్వాసనం యదా నశ్యతి. నిర్వాసనం అనేది క్రియా విశేషణం. అంటే కొన్ని అబ్జెక్టివ్లు సబ్జెక్టివ్ ఉంటాయి, కొన్ని ఆబ్జెక్టివ్ ఉంటాయి, కొన్ని వర్బల్ ఉంటాయి. ఇప్పుడు చాలా గొప్పవాడైన రామచంద్రుడు అనంటే ఇప్పుడు ఈ గొప్పవాడైన అనే విశేషణం ఎవరికి? సబ్జెక్ట్. అలాగే మహాసుందరి అయినటువంటి సీతమ్మను చూశాడు అన్నాం. ఇప్పుడు మహాసుందరవతి అనే విశేషణం ఆబ్జెక్ట్కి. అలాగే మెల్లగా చూచాడు, ఓరగా చూచాడు, అథవా దూరంగా చూచాడు. ఈ దూరంగా, మెల్లగా, ఓరగా ఇవన్నీ ఆ వర్బ్కి విశేషణాలు. ఇది సబ్జెక్టివ్ కాదు, ఆబ్జెక్టివ్ కాదు, వర్బ్కి విశేషణాలు. అలాగే ఇక్కడ నశ్యతి అని ఉంది. ఈ అంతఃకరణం ఏమైతుంది? సామర్థ్యం దానికి నిరోధించిపోయినట్లయితే నిరుద్ధ సామర్థ్యం సత్ అంటే తన సామర్థ్యం అంతా ఉడిగిపోయిన తర్వాత అది స్వయంగా తాను సాధించి వస్తుంది. ఇంకా ఏం చేయదు. నిరుద్ధ సామర్థ్యం సత్ నశ్యతిలోకి అన్వయం చేసుకోండి. నిరుద్ధ సామర్థ్యం సత్ అంతఃకరణం నశ్యతి. అది సాకార స్వరూపం నశ్యతి. అంటే నాశం అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి స్వరూప నాశం, రెండవది అరూప నాశం. స్వరూప నాశం, అరూప నాశం అంటే అరూప నాశం అంటే ఏంటి? దాని ఏ పని దేనితో చేయాలో ఆ పని చేయడానికి వీలెక్కడగా పోతుంది. మన ఇంట్లో ఇల్లంతా శుద్ధం చేయడానికి ఒక చీపురు గడ్డలు తెస్తే అదన్నా 100 సంవత్సరాలు పనిచేస్తున్నాయి ఏంటి? ఏదో 6 మాసాలు 8 మాసాలు ఇది కాదు మొండే అయిపోతుంది. అబ్బాయి ఇది బాగలేదండి, ఇది పారలేదు. ఎందుకంటే ఇది నాశనమైంది. ఎలా నాశనమైంది? ఉంది కదా. అంటే ఇది క్రియాసమర్థం కాలేదు. అదేమీ భస్మమైపోలేదు, మట్టి అయిపోలేదు, కనిపిస్తూనే ఉంది. కానీ దాంతో చిమ్మితే అక్కడ ఉండేటువంటి వ్యర్థమైనటువంటి రజకణములేమీ కదలవు అక్కడి నుంచి. ఆ కదలకపోతే దీని సామర్థ్యం ఏమిటి? కొన్ని స్వరూప నాశనం అయిపోతుంది. కొత్తదిగా ఉన్న ఏ బట్టో తరగడిపోతుంది, అథవా ఎక్కడో నదిలో కొట్టుకుపోతుంది, అది నష్టమైపోయింది. అది అరూపనాశం. అలాగే చిత్తం స్వరూపనాశం ఒకటి, అరూపనాశం. అరూపనాశం అంటే ఏమిటి? క్రియా సమర్థం కాబోతుంది, ఇక చెల్లించలేదు. అది ఎప్పుడైతే విరుద్ధ సామర్థ్యం అయిపోయిందో దాని సామర్థ్యాన్నంతా కూడా మనం ప్రతిబంధించేసామో అప్పుడు చేతులు కాళ్ళు అన్నీ కట్టిపడేసాం.
ఇక ఒకవేళ మనం విప్పినా కూడా ఆ చేతులు కాళ్ళు పనిచేసే శక్తినే కోల్పోయింది. ఇప్పుడు విప్పితే ఏమిటి కడితే ఆ సామర్థ్యమే పోయిన తర్వాత ఎక్కడికక్కడ బ్లడ్ బ్లాక్ అయిపోయింది, ఆ నరాలన్నీ బిగుసిపోయినాయి. ఇక మనం కట్టి తీసినా కూడా పోరా అంటే ఎక్కడ పోతాడు వాడు ఎక్కడికి. అందువల్ల అది ఏం చేస్తుంది, సాకార స్వరూపం ఎలా నశిస్తుందంటే నిర్వాసనం నశ్యతి. యదా నశ్యతి, ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు మనకి ప్రశాంతవాహిత అనేది వస్తుంది. నిర్వాసనం అంటే ఏమిటి, దానికి కనీసం సంస్కారం కూడా ఉండదు. అంటే నిల్లుగా ఈ కాల్ని కాస్త సాఫ్ట్ చేసి కాస్త చేతితో రుద్ది అలా చేసి ఇలా చేసి మెల్లిగా పరిగెత్తడానికి సామర్థ్యం ఆరంభిస్తే మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ ఉంటే అదే పరిగెత్తగలం అనే స్థితి వస్తుంది. అసలు ఆ సంస్కారమే పోయిందండి. నిర్వాసనం నశ్యతి, ఎప్పుడైతే అలా నశిస్తుందో యదా నశ్యతి తదా ప్రశాంతవాహిత భవతి. ఎప్పుడైతే మనస్సు, ఇప్పుడు ఇదంతా కూడా ఏ శ్లోకానికి వ్యాఖ్యానము గుర్తుకొస్తుందా, అర్జునుడు ప్రశ్న అడిగాడు, అయా చంచలం హి మనఃకృష్ణ మనో దుర్నిగ్రహంచలం, దీన్ని నేను ఎలా నిగ్రహించేది, మనోనిగ్రహంతో అన్ని సమర్థమైతే నువ్వు అంటున్నావే, నిగ్రహం చేయడానికి వీల్లేదు దాన్ని నిగ్రహం ఎలా చేసేది అనే ప్రశ్నకు సమాధానం చెప్తూ ఆయన అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఇక్కడ అభ్యాసం అని ఒక శబ్దము, వైరాగ్యం ఒక శబ్దము, ఈ రెండితో నీవు చిత్తముని నిరోధించగలవు అని సమాధానం చెప్పాడు. మనకు కూడా అర్థమైపోయినట్లు రోడ్లో పత్రం తిప్పినట్టు తల తిప్పేశాం. కానీ అభ్యాసం అనే శబ్దానికి అర్థమేంటి, అభ్యాస అంటే తిరిగి తిరిగి ఆ చిత్తాన్ని నిరోధానికి చేయడానికి ఏం ప్రయత్నం చేయాలి, దేన్ని అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే దేన్ని అభ్యాసం చేయాలి. దీనికి ఆచార్యుల వారు వ్యాఖ్యానం రాస్తూ చిత్తవృత్తిని నిరాకారమైన బ్రహ్మను ధ్యానం చేయడానికి అభ్యాసం చేయాలి. చిత్తవృత్తిని సవిషయమైనటువంటి బాహ్య వస్తువులను చూడకుండా, సగుణమైనటువంటి దేవతాలను కూడా చూడకుండా నిరాకారమైన పరం బ్రహ్మ విషయక ధ్యానం చేయడానికి చిత్తానికి అభ్యాసం చేయాలి. చిత్తవృత్తిని కదల్చకుండా ఉండేటువంటి అభ్యాసానికి ఇక్కడ అభ్యాసం పేరు. అభ్యాసం ప్రతి చేయొచ్చు. వంట చేయడం అభ్యాసం, భోజనం చేయడం అభ్యాసం, పడుకోవడం అభ్యాసం, అన్ని అభ్యాసాలే. ఇక్కడ ప్రకృతుల్లో అభ్యాసం ఏమిటి, ఇది అభ్యాసం. అలాగే వైరాగ్యేన దృశ్యతే అంటే దృష్టమైన విషయముల్లో దోషములు ఉన్నాయి. మనం చూసే వస్తువులన్నీ దోషంగానే ఉన్నాయి. ఏ వస్తువు తిన్నా సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఏది తిన్నా సైడ్ ఎఫెక్ట్. ఏం చేస్తారండి, ఏం తినకుండా. అలాగే మనం చూడనటువంటి వస్తువులు, విన్నటువంటి వస్తువులు, ఏదో స్వర్గం ఉన్నది, బ్రహ్మలోకం ఉన్నది, ఆ లోకం ఉన్నది, ఈ లోకం ఉన్నది అన్నీ వింటున్నాం. అక్కడ కల్పవృక్షం ఉన్నది, కావుధేను ఉన్నది, అమృతభాండ ఉన్నది, ఎన్నెన్నో వింటున్నాం మనం. అవన్నీ చూడలేదు, అవి దోషయుక్తాలే. ఇవన్నీ దోషయుక్తాలే కాబట్టి ఇవన్నీ మనకు ఏమీ పైసా కూడా ఉపయోగించకపోతుంది అని నిర్ణయించుకుంటే, ఇవన్నీ వ్యర్థమైన వస్తువులను నిర్ణయించుకుంటే వాటి మీద వైరాగ్యం వస్తుంది. ఈ వైరాగ్యం ఉంటే మనస్సుని ఆకర్షించేవాడు లేడు. ఇది మంచిది అని అంటే అది ఆకర్షిస్తుంది. ఇది పరికరాంతి అంటే మన పక్కన ఉన్నవాడ తీసుకోవాలి, అక్కర్లేదు. మనకి దాని మీద ఇప్పుడు రుచి లేదు, అది దోషం, అది తీసేయి.
ఎప్పుడైతే దోష దృష్టి వస్తుందో అప్పుడు వాడికి ఇంట్లో అందరినీ ఎదిరించి ఏదో ఒక పిల్లను వాడికి జీవిత భాగస్వామిగా తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న కొద్ది రోజుల్లో వాడికి తెలిసింది దీనికి ఏదో పెద్ద మహావ్యాధి ఉంది, దీని గాలి సోకితే మనిషి చస్తాడు అనే విషయం బయటపడింది. ఈ దోషం తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ రే చక్కగా ఉందిరా, బంగారం పోత బంగారంలాగా ఉందిరా అంటే వాడు ఎవడు ఏమి చెప్పినా ఒప్పుకో. ఎవడికి దోషం తెలిసిందో, దోష దృష్టి వచ్చింది అంటే ఇక దాని మీద దృష్టి పోతుంది. దోష దృష్టి లేని వాడికి చండాల స్త్రీ కూడా చాలా బాగా ఉంటుంది. అవరు అందరూ మనం కేవలం దోష దృష్టి లేదు, గుణ దృష్టి ఉంది వాడికి. ముఖం బాగా లేకపోతే మనస్సు బాగా ఉందంటాడు, మనస్సు బాగా లేకపోతే దీని స్వభావం బాగా ఉందంటాడు. ఏదో బాగా ఉన్నది ఏదో అని చూస్తున్నాడు, గుణాన్ని మాత్రం చూస్తున్నాడు, దోషాన్ని చూడాలి. దోషాన్ని చూడడం ఆరంభించాడంటే దాని పక్కన ఉండడు అసలు. అందువల్ల సమస్త ప్రపంచమునందు ఇదంతా కూడా దోషగ్రస్తం అనేది వాస్తవమైన విషయం. ఆ వాస్తవమైన దోషాన్ని చూడడం ఆరంభిస్తే సమస్తం నుండి వైరాగ్యం అయింది. ఏదో ఒక విషయం నుంచి వైరాగ్యం వచ్చి, మొగుడంటే వైరాగ్యం వచ్చి ఇంకో పక్క ఇంటి ఆయన ఉంటే కాదు, మొత్తం నాకంటే ఇతరమైనటువంటి సమస్తము కూడా దోషయుక్తమే. నిత్య శుద్ధ బుద్ధముక్తమైంది ఆత్మ ఒకటే, ఆత్మేతరమైంది అంతయు దోషపూర్ణ అనేటువంటి దోష దృష్టిని తీసుకురావడానికి వైరాగ్యం అని చెప్పాడు. ఇక్కడ మీరు శంకర భాష్యం చూస్తారు అని నేను ఆ అడ్రస్తో సహా చెప్తున్నాను. 6వ అధ్యాయం 35వ శ్లోకం. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహంచలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ గృహ్యతే అనే శ్లోకంలో ఆచార్యుల వారు అభ్యాస శబ్దానికి అర్థం రాశారు. అంటే అభ్యాసం మనకే తెలిసినట్లయితే ఆయన రాయగలుగుతుంది, మనకి తెలియదు అనే దృష్టితో వారు రాస్తున్నారంటే ఏదో ఒక అర్థం విశేషం ఉన్నది అని గ్రహించాలి. మనకి తెలిసిందే ఆయన రాయరు, ఆయన వదిలేస్తారు. ఇప్పుడు గృహ్యతే, అక్కడ గృహ్యతే అన్నదానికి కూడా అంటే అభ్యాసముతో వైరాగ్యముతో ఇటువంటి అభ్యాస వైరాగ్యములతో యుక్తమైన చిత్తంతో పరమాత్మను గ్రహించాలి. ఆ పరమాత్మను ఎలా గ్రహించాలి? తన స్వరూపంగా గ్రహించాలి. ఈ విషయం కూడా అదే శ్లోకంలో రాశారు. గ్రహించడం అనేది దీన్ని గ్రహించినట్టు కాదు, తన స్వరూపంగా గ్రహించాలి. ఆయన ప్రతి అక్షరంలోనూ చాలా సావధానులై ఉంటారు, మన సావధానం పరుస్తారు. అంటే అది చదివే విధానం నేర్చుకోవాలి. అలా బంధించదేసి ఆయన గృహ్యతే అన్నారండి. గృహ్యతే అంటే మా ఆత్మ గ్రహింపబడుతున్నది, గ్రహించేవాడు వీడు, ఆత్మ గ్రహింపబడేది అది కాదు. ఆయన చెప్పింది అక్కడ స్వరూపతయా గృహ్యతే అన్నారు. ఇది ఎందుకు చెప్తున్నాం ఈ మాటను? ఇప్పుడు ఇక్కడ నిర్వాసనం ఎలా భవతిదా ప్రశాంతవాహిత అనేది ఆ శ్లోకానికి సంబంధించిన అర్థమే ఇక్కడ చెప్తున్నాం. ఇక వెళ్తే ప్రశాంతవాహిత అనే శబ్దానికి అర్థం రాయడం ఆరంభించారు. 2 రకాల అర్థాలు రాస్తున్నారు. వహహ అనే దానికి ప్రవాహము అని అర్థము. ప్రవాహం అంటే ఏమిటండి? సంతత వృత్తి ధార. అంటే ధార అనేది ఎప్పుడంటే మనం ఒక్కొక్క చుక్క పడుతూనే ఉంటే ధార పడుతుంది అంటాము. ఒక చుక్కను మరొక చుక్కకు గ్యాప్ మనం తెలుసుకోలేకపోతే ఆ పడే చుక్కలకు మనం ఏం చెప్తాము? ధార అని చెప్తాం. వర్షం ధారలాగా పడుతుందండి, ఆ వర్షం బిందువులు పడుతున్నాయి.
బిందువులు పడుతున్నాయని మనం లెక్క పెట్టదగినప్పుడు పడితే బిందువులు పడుతున్నాయి. ఎప్పుడు మనం లెక్క పెట్టలేమో ఒకే పెద్ద పెద్ద ధారలు కురుస్తున్నాయి, ఎన్ని బిందువులు పడుతున్నాయని లెక్క పెట్టలేము. అప్పుడు మనమేమంటాం, ధారలు పడుతున్నాయండి, వర్షధారలు పడుతున్నాయి. అలాగే ఇప్పుడు చిత్తము ఒక్కొక్క క్షణం వ్యాపించి భగవంతుడిని తలుచుకోవడం ఆరంభిస్తే, ఇప్పుడు అలా కాకుండా సంతతం తలుచుకోవడం ఆరంభిస్తే ఇప్పుడు ధార అనే శబ్దానికి లేదా. అందువల్ల సంతత వృత్తి చిత్తంలో వచ్చే వృత్తి సంతతం వచ్చినట్లయితే దానికి ధార. ఆ ధార కలిగింది కాబట్టి, అంటే శాంతం అనేది ఇటు అటు కదలకుండా ఉంటే కదా శాంతం. సవికారం అయితే కదలకుండా ఎలా ఉంటుంది? నిర్వికారం ఎప్పుడైతే అయిందో అప్పుడు ఎలా కలుగుతుంది? ఆ నిర్వికారమైన మనస్సు ఒక క్షణానికి నిర్వికారం కావడం కాదు. కుక్క దాలిమంటలో పడుతున్నంతసేపు కాదు, అది అలా ధారగా ఉండిపోతే ప్రశాంత వాహిత. ఇక్కడ వాహినో భావ వాహిత, ప్రశాంత సా వాహిత, ప్రశాంత వాహిత. ప్రశాంతమైనటువంటి చిత్తవృత్తి ప్రవాహానికి ప్రశాంత వాహిత అని పేరు. అథవా ప్రశాంత వాహ అస్య అస్తి ప్రశాంతవాహి. ప్రశాంతవాహినో భావ ప్రశాంతవాహిత. ప్రశాంతముగా వహించేటువంటి మనస్సుకి ఉండేటువంటి ధర్మాన్ని ప్రశాంతవాహిత అంటారు అని యోగ సూత్రంలో నుంచి ఒక ప్రమాణ వాక్యాన్ని వారు ఉద్ధరించారు ఆచార్యులు వారు. మనసో వృత్తిశూన్యస్య బ్రహ్మాకారతయా స్థితి. ఇప్పుడు మనస్సుకి వృత్తిశూన్యం కావడం అనేది మనకి చాలా సరళం. లోకంలో కూడా ఇది పరబ్రహ్మ దగ్గరే వృత్తిశూన్యం కాదు. మనకు చాలా ప్రియమైనటువంటి వస్తువు, చిరకాలాభిలషితమైన వస్తువు దొరికితే ఒక్క క్షణం వాడికి బయట ప్రపంచం ఏమీ తెలియదు. చిత్తం అది వృత్తిశూన్యమైపోతుంది. కానీ అది పుత్రాకారతో భార్యాకారతో అయి అలా కూర్చుంది. బ్రహ్మాకారతో కూర్చోలేదు. ఇక్కడ ఏమంటున్నారు? బ్రహ్మాకారతయా స్థితి. వృత్తిశూన్యము కావాలి, బ్రహ్మాకారత కావాలి. మనసో వృత్తిశూన్యస్య బ్రహ్మాకారతయా స్థితి. దీని పేరు అసంప్రజ్ఞాత సమాధి అని అంటారు. అసంప్రజ్ఞాత నామేతి సమాధియోగినాం ప్రియ. దీనికి పేరు అసంప్రజ్ఞాత సమాధి అని దీనికి పేరు చెప్తారు. అసంప్రజ్ఞాత సమాధి అంటే ఇతనే జ్ఞానస్వరూపుడు. జ్ఞానస్వరూపుడైన తాను తనకంటే విడైన దానిని దేనిని తెలుసుకోడు. దీనికంటే ఏ విషయాన్ని తెలుసుకోడు. ఏమీ తెలియదు, మనం చెప్పినా కూడా తెలియదు. అలా ఆ ఆనందంలో మునిగి ఉన్నాడా? మనం ఏదో చెప్తూ ఉంటే వాడికి ఏం తెలియదు. వాడు దానిలో తన్మయుడైపోయినాడు. ఇక వాడికి ఏమి క్షణం ఏమీ తెలియదు. ఇక్కడ క్షణం కాదు, ఇక్కడ కాలం ఎందుకు ఉండదంటే, కాలం అనే పదార్థం ఏమిటి? కాలం అనే దానికి ఏ రకంగా మనం నిర్వచనం చెప్పాలి? భూమి, జలం ఇవన్నీ ఒక రకంగా అర్థం చెప్తున్నాం. కాలం అనే దాన్ని మనం ఏం చెప్తాం? కాలం అనేది ఏమిటి అంటే కేవలం అజ్ఞానం యొక్క ఒక స్వరూపమే కాలం అని అన్నారు. అజ్ఞాన స్వరూపమే కాలం, అవిద్యయే కాలం, అజ్ఞానమే కాలం. ఎప్పుడైతే మనం ఋతంభర అన్నప్పుడే ఒక మాట చెప్పుకున్నాము,
ప్రజ్ఞాలోక అన్నప్పుడు ప్రజ్ఞలో అది ప్రవహించేటప్పుడు చిత్తవృత్తి అజ్ఞానాన్ని నిరోధించే అది లోపలికి ప్రవేశించింది అని ప్రజ్ఞాలోక వ్యాఖ్యానంలో మనం చెప్పుకున్నాం. ఎప్పుడు అజ్ఞానాన్ని పోగొట్టిందో అప్పుడు కాలమే పోయింది అసలు. అంటే జీవన్ముక్తులకు ఒక కాలం ఉంటుంది, ముక్తి కాలం అని ఒక కాలం లేదు. ఎందుకంటే ముక్తి వెళ్ళే వాటికి ఈ కాలమే పోయింది, అజ్ఞానం పోయింది. అజ్ఞానంతో తయారైనటువంటి ప్రపంచం అంతా పోయింది. ఇక కాలం ఎక్కడ ఉంది? ఇక కాలం అనే మాట అజ్ఞానంలో ఉన్న వాళ్ళకు ఉన్నది, కానీ మేల్కొన్న వాడికి కాలం అనే మాటే లేదు. అందువల్ల మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత క్షణం అనే వస్తువు రాదు. అక్కడికి వెళ్తే అక్కడ మనస్సు ఆ పరమాత్మను ఒకసారి స్పృశించిందంటే స్పృశించిన మాత్రంతో అజ్ఞానం అనేది ఒక పెద్ద బాంబు బ్యాస్టరీ మొత్తం ఎలా నాశనమైందో అలా నాశనమైతే అజ్ఞానంతో తయారైనటువంటి సమస్త ప్రపంచము పోతే దాంట్లో కాలం కూడా పోయింది, ఏమీ లేదు. అందువల్ల దీనిని ఇక్కడికి వెళ్ళేవాటికి కాలం కూడా లేదు. ఇక్కడ అసంశయం మహాబాహు అన్న చోట ఆచార్యుల వారు అభ్యాసేన అన్నప్పుడు అభ్యాసో నామ అని ఆయన ఆరంభించారు శంకర భాష్యం. అభ్యాసం అంటే ఏమిటి? అభ్యాసం అంటే మనకి ఏమిటి తెలియట్లేదు. ఎన్ని చదువుకుండేవాళ్ళు, లెక్కలు చేసుకునేవాళ్ళు ఎన్ని అభ్యాసాలు చేస్తున్నారు. అభ్యాసం అంటే ఏమిటి కొత్తది మనకి తెలియదు. ఆయన చెప్తున్నారు అభ్యాసో నామ. అభ్యాసం అంటే ఏమిటంటే చిత్తభూమౌ కస్యాంచిత్ సమాన ప్రత్యయావృత్తిశ్చిత్తస్య. సమాన ప్రత్యయావృత్తి అంటే ఒకే రకమైన జ్ఞానాన్ని, ఆ జ్ఞానమే మరల తిరుగుతూ వస్తూ ఉంటుంది. అదే జ్ఞానం నిర్వికారం, సచ్చిదానందం, నిష్కలం, నిరంజనం, అద్వితీయం, సచ్చిదానందఘనం బ్రహ్మాహమస్మి. ఈ జ్ఞానం అలా ఇలాగే తిరుగుతూ ఉంటుంది. కొంతమంది కొన్ని శబ్దాలు రికార్డు చేస్తారు, అవి అలాగే తిరుగుతూ ఉంటాయి. అలా ఇంకేముండదు. దాంట్లో ఇది ఒక్కటే వస్తూ ఉంటుంది. దానితో మోనోగ్రాఫ్ ఇది ఉంటుంది. అది అలాగే పెడితే అది అలాగే తిరుగుతూ ఉంటుంది. ఏం చేయదు. దాంట్లో మనం ఇంకో శబ్దం రమ్మంటే ఇలా పగలగొట్టిన వస్తుంది. అలాగే చిత్తవృత్తిలో మీరు చెప్పింది సమాన ప్రత్యయావృత్తిశ్చిత్తస్య. చిత్తస్య సమాన ప్రత్యయావృత్తి అభ్యాస. అభ్యాసం అంటే నేర్చుకో నాన్న, నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? ఏమిటి నేర్చుకోవాల్సింది? గరిటె పట్టుకోవడం నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి? చిత్తమునకు ఒకే రకమైనటువంటి బ్రహ్మాకార జ్ఞానమే తిరుగుతూ ఉంటుంది. అది గుర్తింటే మళ్ళీ గ్యాప్ లేకుండా అదే తిరుగుతూ ఉంటుంది. ఇది వారు అక్కడ అభ్యాసం. ఎందుకంటే మనం ఈ శ్లోకముల్ని చాలా ఏదో సులువుగా తీసుకుని అంతా అర్థమైపోయినట్టు అభ్యాసేనా అన్నారంటే అభ్యాసం ఏమిటి? అభ్యాసం అంటే ఏమిటంటే తెల్లమొహం వేస్తాం. అభ్యాసం అంటే ఏమిటయ్యా? చిత్తస్య సమానాకార ప్రత్యయావృత్తి. సమాన ప్రత్యయం, ఒకే రకమైన జ్ఞానం. మళ్ళీ దాంట్లో కొద్ది తేడాలు ఉండకూడదు. తేడాలు ఎక్కడ ఉంటాయి? సవికల్పమైతే తేడాలు ఉంటాయి. కొద్ది ఈషద్వైషమ్యం లేకుండా ఎలా ఉంటుంది? ఎంత ఒకే కంపెనీలో ఎన్నో వస్తువులు తయారొస్తాయి, దానిలో కూడా ఎక్కించిన తేడా ఉంటుంది. తేడానే లేకుండా ఉండదు. ఏదో ఒక రకమైన తేడా, ఏదో వాళ్ళ ప్రారంభంగా పెద్ద మషిన్లో గుడ్డలు తయారు చేస్తూ ఉంటే ఏదో ఒక గుడ్డలో సరిగ్గా దారాలు పడవు, ఇంత చిల్లు కనిపిస్తూ ఉంటుంది. అది ఏమిటంటే దాని అదృష్టం. అది ఎవడు కొన్నాడో వాడు మా అదృష్టం. అది తెచ్చుకున్న తర్వాత, అది తడుపుకున్న తర్వాత అక్కడ ఉంటే ఇందులో చిల్లుంది,
వాడు వనికి వెళ్ళి వాడు ఏం చేస్తాడు? కొన్నవాడు వాడేమన్నా కావాలని నీచాడా? నీచేవాడు కూడా ఎవరో చేతితో నీట్లేదు కదా. అది పెద్ద మిషన్లో వస్తుంది. ఎక్కడ ఏం జరుగుతుందో వీడికి మాత్రం ఏం తెలుసు. కానీ నిర్వికల్పమైనటువంటి నిరాకారమైన బ్రహ్మలో భేదం అనేది లేనే లేదు. అందువల్ల సమాన ప్రత్యయ వృత్తిశ్చిత్ అంటే ఒక శబ్దాన్ని గ్రహించడానికి ఎంత సావధానమైన బుద్ధి కావాలి. చదువుకోవడం అంటే ఎలా ఉంటుంది? ఇది చిత్తమునికి ఇది దీని పేరు. అందువల్ల ఈయన అభ్యాసో నామ అని ఆరంభించింది. పైన ఏం చెప్పాడు? వైరాగ్యం నామ. వైరాగ్యం అంటే నాకేదో ఇన్నాళ్ళ నుంచి మూడు చూసి ఆయన అంటే నాకు వైరాగ్యం పుట్టింది. అంటే ఏమిటి వైరాగ్యం పుట్టింటే గిట్టకుండా పోవడం వైరాగ్యమా? గిట్టకుండా పోవడం వైరాగ్యం కాదు. వైరాగ్యం నామ దృష్టాదృష్ట భోగేషు అభ్యాసాత్ వైతృష్ణ్యం. వైతృష్ణ్యం అంటే తృష్ణ అంటే ఆశ. దాని మీద ఆశ కలక్కండా ఉండడం. ఆశ కలక్కండా ఉండడం రెండు రకాలు ఉంది. ఇది మనకి దొరకదు. మనకి ఎవ్వరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇవాళ మనం పిఎం అయిపోవాలి అనే ఆశ మనకి ఎవ్వరికీ లేదు. ఎందుకు లేదు? ఇది సంభవం కాదు కాబట్టి. మనం కూడా నిల్చుని ఏ 250లో ఇటు అటు ఊగుతూ ఉంటే మనకి మాత్రం ఆశ లేకుండా ఎలా పోతుంది? ఏదో ఈ జుట్టు పట్టుకున్నాం ఆ జుట్టు పట్టుకున్నాం మనం కూడా ఏదామని మనకి ఆశ ఉంటుంది. మనకి ఆశ లేకపోవడానికి గల కారణం మనకి దానికి యోగ్యత లేకపోవడం. అంతేగాని నిజానికి ఆశ లేకపోవడం కారణం కాదు. నాకు అట్లా ఆశ ఏం లేదండి ఇప్పుడు చెప్తే కాదు. అక్కడికి తెచ్చి త్రిశంకు సర్గంలో కట్టాలి మేము. అప్పుడు ఆశ ఉందా లేదా అని చెప్పు. అప్పుడు కదా ఆశకు ప్రసక్తి. అందువల్ల ఇప్పుడు వైతృష్ణ్యం అంటే దోష దర్శనాభ్యాసాత్. బాగా చూసి ఇవన్నీ వేస్ట్ అని నేను బాగా చూశాను. ఇవన్నీ తీయగా ఉన్నట్టు ఉంటాయి, మంచిగా ఉన్నట్టు ఉంటాయి. ఇవి ఏమీ మంచివి కాదు, నేను బాగా చూశాను అని వాడు చాలా మొట్టికాయలు తిని కాయలు కాచిపోయి వాడు ఆ దోష దర్శనాభ్యాసం వలన దాని యందు మనస్సు వెళ్ళకుండానే ఉన్నట్లయితే అది వైతృష్ణ్యం. వైతృష్ణ్యానికి వైరాగ్యం అనగా ఆశ అనేది సర్వాత్మన లేదు. వాడికి అసామర్థ్య ప్రయుక్తమైన నిరాశ కాదు. ఆశ లేకపోవడం అంటే అలా కాదు. అసలు నాకు ఇది అక్కర్లేదు. ఎందుకంటే ఇది ఇంత దుష్టమైంది అది ఉంటుంది. అందువల్ల వైతృష్ణ్యం. అక్కడ మన శ్రీధర స్వామి వారు ఈ శ్లోకాన్ని రాశారు. తదుక్తం యోగ శాస్త్రే మనసో వృత్తిషు శూన్యస్య బ్రహ్మాకారతయా స్థితి. ఆ యోగ సూత్రాన్ని ఇక్కడ ఆచార్యుల వారు ఇక్కడ తీశారు. ఇక్కడ ఈ భాష్యంలో అక్కడి నుంచి పట్టుకొచ్చి యోగశాస్త్రం నుంచి పట్టుకొచ్చి మనసో వృత్తి శూన్యస్య బ్రహ్మాకారతయా స్థితి అసంప్రజ్ఞాత నామేతి సమాధి యోగినాం ప్రియ. యోగులకి మన పప్పులు కూరలు పచ్చళ్ళు ఇవేం ప్రియం కావు. అసంప్రజ్ఞాత సమాధి వారికి ప్రియం. ఇది వచన. ఇక్కడ ఏమన్నారంటే ప్రశాంత మనసంహ్యేనం బ్రహ్మభూయాయ కల్పతే అని భగవద్గీతల్లో కూడా ఇక్కడే 27లో 6:27లో ఆచార్యుల వారు మొత్తం గీతని అలా ఆచమనం పట్టి ఎక్కడ ఏ వాక్యాన్ని ఎలా ఉపయోగించాలో చూపిస్తున్నారు మనకి. దానిలో ఏం చేయాలంటే ప్రశాంత మనసంహ్యేన యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ఉత్తమం సుఖం ఉపైతి. ఉత్తమమైన సుఖం దానంతటది వచ్చి నేను ఎక్కడ ఉండాలి అని చూసి విచారించి ప్రశాంత మనస్కుని
ఆశ్రయించి నేను ఇక్కడ ఉంటానయ్యా అని ఉత్తమ శాంతి తానుగా అక్కడ కూర్చుంటుంది. ప్రశాంత అది 6:27 నిన్న చెప్తున్నాం మనం. ప్రశాంత మన సంశయనం బ్రహ్మభూతం, వాడు అప్పుడే బ్రహ్మ అయిపోతాడు. అకల్మషం, అక్కడ ఉపైతి శాంతరజసం ఉత్తమం సుఖం, వాడి దగ్గరికి వెళ్ళి అది వెళ్ళి కూర్చుంటుంది. వీడేదో నా సుఖం నా దగ్గర రా పిలవక్కర్లేదు, పిలిస్తే వచ్చేది ఎంతసేపు ఉంటుందండి. సరసంగా వచ్చేవాళ్ళు అలాగే ఉంటారు. విరసంగా జుట్టు పెట్టుకుని లాక్కొస్తే క్షణం పడిపోతుంది. అందువల్ల సరసంగా అది రావాలి అంటే నీవు అటువంటి యోగ్యులు అయితే తాను వచ్చి కూర్చుంది. లక్ష్మి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో స్థిరంగా కూర్చుంది అంటే కారణం ఆయన దగ్గర ఉండేటువంటి గుణాలు ఆమెకు నచ్చి ఈయన్ని విడిచిపెట్టకూడదు అని కూర్చుంది. విడిచిపెట్టకూడదు ఏ స్థితిలో. మరొకరి దగ్గర ఎందుకు లేదు? వారి దగ్గర ఆ గుణములు ఏదో క్షణంలో ఉంటే క్షణంలో పోతాయి. ఇంద్రుడు ఎన్నిసార్లు తన ఐశ్వర్యాన్ని కోల్పోయినాడు, ఎన్ని 5 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ బోల్తా పడ్డాడు, ఎన్ని 5 సంవత్సరాల్లో మళ్ళీ ఇచ్చాడు, ఎన్నో అయినాయి. ఈయనకి ఓటమిలు గెలుపులు ఎన్నో చూసి ఏదో గెలిచిన దగ్గర నుంచి నా అంత వాళ్ళు వెళ్ళడం గెలిచిన దగ్గర నుంచి అంతా ఈశ్వరానుగ్రహం ఉండడం. ఇవన్నీ లేకుండా ఎప్పుడూ సర్వదా సర్వగుణాశ్రయుడు అటువంటి వాడిని లక్ష్మి స్వయం వరిస్తుంది. ఇక వాడి దగ్గరికి వాడికి ఎవరు సిఫార్సులు అక్కర్లేదు, వాడేదో అలంకారం చేసి వచ్చి కూర్చోక్కర్లేదు, ఏదో ఆమె ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చోక్కర్లేదు. అలాగే ఎవడైతే ప్రశాంత మనస్కుడైనాడో, ప్రశాంత మనస్కుడు అంటే చిత్తవృత్తి ప్రశాంతమైపోయిందో, నిరుద్ధమైపోయిందో, అడిగిన ప్రశాంతం అంటే ఇల్లు ఖాళీగా ఉండడం, ఏసీలో ఉండడం, ఇదా ప్రశాంతం. ప్రశాంతం అనే శబ్దానికి అర్థం కాదు. 1000 మందిలో కూర్చున్నా కూడా చిత్తంలో వృత్తి లేకుండా ఉంటే వాడు ప్రశాంతం. ఒక్కడే కూర్చుని కూడా ఏదో తలుచుకుని ఏడుస్తూనే కూర్చుంటే వాడు ప్రశాంతుడు. అదేం లేదు, చిత్తవృత్తి ప్రశాంతం కావాలి. ప్రశాంత మనసం ఇది భగవద్వచనాత్. పృథివ్యత్తేజో అనిలఖే సముత్థితే పంచాత్మకే యోగమునే ప్రవృత్తే నతస్య రోగో నజరా నమృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం. ఈ విషయాన్ని ఈ శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్పారు. శ్వేతాశ్వతరోపనిషత్తులో ఏం చెప్పారంటే పంచభూతాత్మకమైనవి పృథివీ, అప్పు, తేజస్. అప్ అంటే నీరు, తేజస్ అంటే అగ్ని, అనిలం అంటే వాయు, ఖే అంటే ఆకాశం. పృథివ్యత్తేజో అనిలఖే సముత్థితే పంచాత్మకే యోగగుణే ప్రవృత్తే. ఇవన్నీ కూడా దూరం అయిపోయినట్లయితే, ఇవన్నీ దూరం అయిపోవడం అంటే అర్థమేమిటి? శరీరేంద్రియ మనోబుద్ధ్యాదులకు సంబంధం లేకుండా వాడు ఒక్కడు పరమాత్మతో కలిసి ఉన్నట్లయితే, ఇదే కదా యోగం అనే పేరు. యోగం అంటే కలయిక. ఎవరితో కలిస్తే వీడు బాగుపడతాడో వాడితో కలవాలి, ఎవరితో కలిసి సర్వనాశనం అయిపోతాడో వాడితో కలిసి ఎలా. దేహేంద్రియ మనోబుద్ధ్యాదులతో కలిస్తే సర్వనాశనం అవుతున్నాడు, చూస్తూనే ఉన్నది. పరమాత్మతో కలిసిన వాడు నతస్య రోగ, ఎందుకంటే రోగాలన్నీ ధాతు వైషమ్యాన్ని మనకు వచ్చే కదండి. ధాతువులన్నీ శరీరేంద్రియ మనోబుద్ధ్యాదుల్లో ఉన్నాయి. అందువల్ల ఆత్మకు రమన్నారు రాదు. నతస్య రోగ న జరా, వాడి వార్ధక్యం రాదు. రోగాలు 10 సార్లు వస్తే, ఎన్నిసార్లు రోగాలు ఎక్కువ వస్తే అంత ముసలివాడు అయిపోతుంటాడు. రోగమే లేని వాడు 90 ఏళ్ళ వాడు కూడా యువకుడిలాగా కనిపిస్తాడు, ముఖం అంతా మడతలు లేకుండా కనిపిస్తాడు. అనేక రోగాలు వచ్చినవాడు 30 ఏళ్ళ వాడైనా ముసలివాళ్ళకి కనిపిస్తాడు. దానికి రోగాలే కారణం. జరానికి కారణం కొన్ని రోగాలు లోపల తుంచేస్తూ ఉంటాయి, కొన్ని రోగాలు బయట వస్తూ ఉంటాయి. మొత్తం వీటిని ఎలక్కటగా చేస్తూ ఉంటే వాడికి వార్ధక్యాన్ని తెప్పిస్తాయి. నతస్య రోగ న
ఎప్పుడైతే ఆ వార్ధక్యం వచ్చిందో వార్ధక్యంలో ఒక్కొక్క శక్తి తగ్గిపోతుంది. కంటి చూపు తగ్గిపోతుంది, చెవులో వినికిడి తగ్గిపోతుంది, కాళ్ళల్లో శక్తి తగ్గిపోతుంది. ఒక్కొక్కటి శక్తి తగ్గిపోతుంటే వాడు మెల్లగా హరిశ్చంద్ర కాడికి దగ్గర అయిపోతుంది. వాడికి దూరం ఉండదు. అందువల్ల నా మృత్యు ఎప్పుడైతే వాడికి వార్ధక్యం లేదో వాడికి మృత్యు లేదు. ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం, అగ్నిమయమైన శరీరం వాడిది. యోగాగ్నిమయ శరీరాన్ని, యోగం అంటే జ్ఞానం, జ్ఞానాగ్నిమయమైన శరీరాన్ని పొందిన వాడికి ఇంకా ఏమున్నది? నా మృత్యు, నా జర, నా రోగ అని శ్వేతాశ్వతరోపనిషత్తులో 2వ అధ్యాయంలో 12వ మంత్రం ఇది. ఇది శ్రుత్యా సకలక్షణ సాధన పరిపాకవశాత్ ప్రశాంతవాహిత భవతి అని అర్థం. భవతి అంటే ఏం భవతి? ప్రశాంతవాహిత భవతి. ఆ ప్రశాంతవాహిత అంటే ఎలా ఉంటుందండి? ఉక్త లక్షణ సాధన పరిపాకవశాత్. అది ఆ సాధన పరిపాకం అంటే బాగా పండడం వలన, అది పక్వం కావడం వలన ఇది వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు ఆచార్యులు వారు ఏం చెప్పారు? ఏకాగ్రచిత్తులు ఎవరంటే చెప్పారు? వారి చేత, ప్రకృతుల విషయం ఏంటి? ఏకాగ్రచిత్తుల చేత నిర్ధ్యాత భగవతి, ఇది కదా విషయం. అందువల్ల తైహి నిర్ధ్యాత. నిర్ధ్యాత అనే దానికి అర్థము ధ్యానం అనేది ఇక వీళ్ళకి లేదు. నిర్గతమైన ధ్యానం గలవాడు. వీళ్ళ దగ్గర ధ్యానం లేదు. ధ్యానం ఎప్పుడు కావాలి? బయట విషయాలు వీడిని పీకుతూ ఉంటే వీడికి ధ్యానం కావాలి. ఎవరో వాళ్ళు వీళ్ళు డిస్టర్బెన్స్ చేస్తున్నారు, అప్పుడు మనం చాలా అటెన్షన్గా ఉండాలి. అసలు బయట ఏమీ లేదు అని నిశ్చయం చేసుకుని వీడు ఉండేవాడికి వీడికి ఇంకా అటెన్షన్ కావాలి. వాడు స్వభావ సిద్ధంగా అలాగే ఉండిపోయినాడు. అందువల్ల నిర్ధ్యాత అనే దానికి ఆచార్యులు వారు అర్థం రాశారు. ధ్యానస్య నిర్గతత్వాతన. ధ్యానం అనేది పోయిందండి. ధ్యానం అనేది లేదు వీడి దగ్గర. ఎందుకు ధ్యానం లేదు? వీడికి బయట ఉన్నామని తెలిస్తే కదా, అప్పుడు కదా వీడికి డిస్టర్బెన్స్. బయట ఏమీ లేదని తెలియనే లేదు. వీడికి ప్రతిబద్ధకం చేసేవాళ్ళు ఎవరు? వీడిని చెడగొట్టేవాళ్ళు ఎవరు? అందువల్ల నిర్ధ్యాత అనే నేను మొట్టమొదటిలో చెప్పాను. ఇక్కడ 2 పాఠాలు ఉన్నాయి. ఒక దాంట్లో రేప ఉన్నది, ఒక దాంట్లో రేప లేదు అని చెప్పాను. నిర్ధ్యాత అని ఒకటి, నిధ్యాత అని ఒకటి, 2 పాఠాలు ఉన్నాయి. నిర్ధ్యాత అనే పాఠాన్ని వ్యాఖ్యానం చేస్తూ అసలు వాడికి ధ్యానమే లేదన్నారు. అందువల్ల ధ్యానస్య నిర్గతత్వా. ఎందువల్ల ధ్యానం ఎందుకు నిర్గతమైందని? భేద అస్ఫూర్తవు ధ్యాన విషయో నభవతి. భేదం ఉంటే అది దాన్ని చూడకూడదు, దీన్ని చూడాలి, దాన్ని చూడకూడదు, దీన్ని చూడాలి. భేదమే లేకపోతే ఎక్కడ చూసినా ప్రభుత్వమే, అక్కడ చూసినా ప్రభుత్వమే. ఎక్కడ చూస్తే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏమిటి, అక్కడ చూస్తే ఏమిటి? ఎక్కడ చూసినా ప్రభుత్వమే. ఎత్రైవ ఎత్రైవ మనోమదీయం తత్రైవ తత్రైవ తమ స్వరూపం. నా మనస్సు ఒక చోట ఉండదు. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఎక్కడికి వెళ్తే నష్టమే. ఎందుకంటే నీ స్వరూపం మాత్రం తక్కువ తెలుదా ఏమిటి? ఇక్కడ నీ స్వరూపమే, అక్కడ నీ స్వరూపమే, అక్కడ నీ స్వరూపమే. ఏదో మనకేమిటంటే మన ఇంట్లో పెట్టుకున్నటువంటి శివలింగంలో, మన ఇంట్లో పెట్టుకున్నటువంటి విగ్రహంలోనే దేవుడు ఉన్నాడు, దాని పక్కన గ్యాస్ పై ఉన్నది అన్నప్పుడు మనకి మన ధ్యానం పోతుంది. నువ్వు వెళ్ళి గ్యాస్ పై తీసి ఎప్పుడైతే అది బ్రహ్మే ఇది బ్రహ్మే అనుకున్నాడో వీరికి ఏముంది? అందులో భేద అస్ఫూర్తం, భేదమే స్ఫురించినప్పుడు ఇంకా ధ్యానం ఏమిటి? భేద అస్ఫూర్తం ధ్యాన విషయో నభవతి. ఇది నిర్ధ్యాత అంటే ఏమిటర్థము? ఇక్కడ ధ్యానం చేసేవాడి కంటే వ్యతిరేకంగా ఏదీ లేదు. అందువల్ల ధ్యాతు స్వరూపమేవ ప్రకాశతే. ఇది అర్థం చెప్పండి. ధ్యాతు స్వరూపమేవ ప్రకాశతే. ధ్యానం చేసేవాడి స్వరూపం
స్వరూపం ఒకటే అక్కడ తెలుస్తుంది. అక్కడ ధ్యానం లేదు, ధ్యేయం లేదు, ఏమీ లేదు. ఇది నిర్ధ్యాత అని రేఖ ఉన్నప్పుడు అర్థం. దానికి ప్రమాణం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి ఇది శృతే. బ్రహ్మ తెలుసుకున్నవాడు బ్రహ్మే అయిపోతాడు కదండి. ఆ అమ్మను ఈ రకమైన మనస్సుతో స్వస్వరూపంగా గ్రహించిన వాడు ఇంకా అక్కడ ఏమున్నది విడిగా. ఇది కాకుండా మరొక అర్థం చెప్పారు, నిర్ధ్యాత. దీంట్లో రేఖ లేదు, నిర్వహణ లేదు, నిర్ధ్యాత ఇది పాఠే. ఇక్కడ ఏం చేయాలి? బాగా ధ్యానం చేస్తున్నాడు అని అర్థం చెప్పాలి. అక్కడ ఏంటి? ధ్యానం కూడా ఎగిరిపోయింది. నిర్ధ్యాత అనే పక్షం. ఇప్పుడు మనందరం పాఠం, మనకి వచ్చిన పాఠం ప్రతిదీ మనందరికీ నోటికి వచ్చు కదా. మనందరికీ ఏకాగ్రచిత్త నిర్ధ్యాత చేషణారహిత అభివృద్ధి అని మనందరికీ పాఠం వచ్చు. మన పుస్తకాల్లో కూడా మూల పాఠం అలాగే ఉంటుంది. ఏకాగ్రచిత్త నిర్ధ్యాత అని పాఠం లేదు, కానీ ప్రామాణికంగా ఒక పాఠం ఉన్నది అని ఆచార్యుల వారి పంక్తి వల్ల మనకు తెలుస్తుంది. ఆచార్యుల వారు అదొక పాఠం రాశారు కదా, అంటే అది ప్రామాణికమైన పాఠం. ఆచార్యుల వారి కాలంలోనే దొరికిన పాఠం. మనకి ఎందుకు ఈ పాఠం చెప్పారంటే, అలా ధ్యానం చేయడం ఎక్కువసేపు ఉండదురా. నీ బలంతో చేసే ధ్యానం కొంతవరకు చేస్తాం, చాలండి ఏం చేస్తాం. ఒక ఆయన ముసలాయన కూర్చుని అరుగు మీద కూర్చుని, ఇవాళ నుంచి నేను ఇంట్లోకి రాను, నాకు మీరు అన్నం పెట్టినా ఏం పెట్టినా నేను ఇక్కడ ఉంటాను, నేను సన్యాసి లాంటి వాడిని, నేను బయటికి వెళ్ళలేదు, మోకాడు ఉందో, కానీ ఇంట్లోకి రాను, నేను సంసారాన్ని కాదు, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటూ కూర్చున్నాను. ఒకరోజు ఒంట్లో బాగాలేదు, బాగా జ్వరం వచ్చింది. పిల్లలు చూశారు, బాగా ఒంటి మీద రంగులు, దుప్పట్లు అన్నీ కప్పారు. కొంతసేపు తర్వాత ఆయన లేచి కూర్చున్నాడు. ఆయా ముసలాయన అహం బ్రహ్మాస్మి అని అంటారు. చస్తూ ఉంటే ఎక్కడ అహం బ్రహ్మాస్మి అనేది, ఏదో బాగా ఒళ్ళు బాగా ఉంటే అహం బ్రహ్మాస్మి అంటారు. ఇప్పుడు ఇంత ఈ స్థితిలో అహం బ్రహ్మాస్మి ఎక్కడ లేదండి. అంటే చేసే ధ్యానం ఎక్కువసేపు ఉండదు, అది స్వాభావికంగా రావాలి, పరిపక్వమే రావాలి. ఇప్పుడు నిర్ధ్యాత అనే దానికి అర్థం చెప్తున్నారు చూడండి. నితరాం శ్రవణ మనన నిధ్యాసనైన సాక్షాత్కృత. అంటే శ్రవణ మనన నిధ్యాసన బలమే వీడికి. దీన్నే వింటూ ఉంటాడు, దీన్నే చింతిస్తూ ఉంటాడు, దానినే ధ్యానం చేస్తూ ఉంటాడు. మధ్యలో ఎక్కడైనా వాడి శారీరక బలం కానీ బుద్ధి బలం కానీ కాస్త ఏదైనా తగ్గితే శ్రవణం లేదు, మననం లేదు, నిధ్యాసన లేదు, పోతుంది, చిరిగిపోతుంది. కానీ అదేనా చెయ్యాలి కదా. అలా చేస్తే కదా వచ్చేది. ఒకే రోజు పరిపాలన ఎక్కడ నుంచి వస్తుంది? అందుకోసం అది వ్యర్థమైంది, అది చేయకూడదని చెప్పకూడదు. అది ఆరంభ స్టేజ్లో అది కూడా చేయాలి. అందులో నిర్ధ్యాత, నితరాం ధ్యాత. ఈ ధ్యాత అనే దానికి సాక్షాత్కృత అనే రాశారు. సాక్షాత్కృత. ఇక ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆచార్యులు ధ్యానం అనే దానికి కళ్ళు మూసుకోవడము అని కానీ, ఏదో కుండలి దర్శనం అని కానీ, షట్చక్రముల యొక్క స్వరూప విమర్శనం కానీ అవేమీ మాట్లాడట్లేదు. ఆయన ఎంతసేపు ఉన్నా ఆత్మ యొక్క తత్వాన్ని విను, దాన్ని చింతనం చేయి, దానినే అటెన్షన్తో తిరిగి పరీక్ష చేసుకో. అదే నిధిధ్యాసనం. ఇంతకంటే వేరే సాధనమేమీ లేదు. ఊరికనే కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది? ఏమీ తెలియని వాడికి ఏదో వచ్చినట్లుగా భ్రమ వస్తుంది. ఏదో నాకు అది కనిపించేదండి, ఇది కనిపించేదండి. ఇవన్నీ భ్రమలే. కొంతమందికి అప్పట్లో నాకు కనిపించేవాళ్ళు ఇవాళ కనిపించడం మానేసినాయి. అప్పుడు కనిపించడం లేదు, ఇప్పుడు కనిపించడం లేదు, ఎప్పుడు ఏం లేదు. అప్పుడు కనిపించేటువంటి భ్రమ వచ్చేది, ఇప్పుడు ఆ భ్రమ కూడా రావట్లేదు. ఇంతకంటే ఎప్పటి వరకు మనం ఆత్మస్వరూపం ఏమిటి అనే విషయాన్ని గ్రంథముల్ని అనుసరించి దానినే పునః
శ్రవణం చేస్తూ ఉండము, మననం చేస్తూ ఉండము, నిరుధ్యాసనం చేస్తూ ఉండము, ఇంత తప్ప వేరే ఏది సాధనం లేదు. అందువల్ల ధ్యానం అనే శబ్దానికి ఆయన ఇతరాం శ్రవణ మనన నిరుధ్యాసనైన ధ్యాత సాక్షాత్కృత అనే అర్థం దర్శనం. ఇప్పుడు యోగాగ్నిమయం శరీరం, జ్ఞానాగ్నిమయమైనటువంటి ఒక నూతనమైన జ్ఞానమే ఒక శరీరంగా తయారైపోయినట్లయితే, జ్ఞాన శరీరం తయారైనట్లయితే అప్పుడు వాడికి ధ్యానం కూడా అవసరం లేదు. నిర్ధ్యాత, నిర్ధ్యాతలో నిధ్యాతలో ఎంత అర్థమేదో ఆయన భాషలో చూడండి. అక్కడ ఆయన రాస్తూనే నిర్ధ్యాత అన్నప్పుడు వాడికి ధ్యానమే లేదు. ధ్యానస్య నిర్గతత్వ, ధ్యానం కూడా పోయింది వాడి దగ్గర నుంచి, ఏమీ లేదు వాడి దగ్గర. ధ్యానము లేదు, ధ్యేయము లేదు. ధ్యాతు స్వరూపమేవ, ధ్యాతు స్వరూపమేవ ప్రకాశతే. ఎందుకంటే భేదమే లేనప్పుడు దేన్ని ఎవడు ధ్యానిస్తాడు, ఏం చేస్తాడు? అనగా ఈ ఒక్క నామాన్ని మనం చెప్పి దాటగలిగితే మనం సంసార సాగరం నుండి దాటినట్లే. ఏకాగ్ర చిత్త నిర్ధ్యాత. ఏదో నామావళి చెప్పంగానే ఏకాగ్ర నిర్ధ్యాత వైష్ణవ అని చెప్తే ఏమి నీకేం తెలిసింది? ఏం నామం చేసావు, ఏం చెప్పావు, ఎందుకు చెప్పావు? మనం ఒక ధనికుడి దగ్గరికి వెళ్ళి మన పనిని చక్కబెట్టుకోవాలి అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళేప్పుడు ఏవో కొన్ని మంచి మాటలు చెప్పాలి అని మనమే ఆలోచించుకుంటాం. మీరు తవ్వించిన చెరువు వల్ల ఊరంతా బాగుపడింది, మీరు కట్టించినటువంటి ధర్మశాలలో చాలామంది సుఖంగా ఉంటున్నారు, మీరు కట్టించిన వైద్యశాల వల్ల అందరూ బాగుపడుతున్నారు అని ఇన్ని ఎందుకు చెప్తున్నాడు? ఇంత ఉపకారం చేసిన వాళ్ళు నాకు కూడా ఉపకారం చేయాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి గడగడ చెరువు గట్టి అని గడగడ చెప్పేస్తే ఆయనకి అర్థమైందా నీ పని ఏమన్నా అవుతుంది? ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అని చెప్పేస్తే ఆయనకే అర్థం కాదు, నీ పని కాదు, ఎందుకు చేస్తున్నట్టు ఇక్కడ చేయకుండా ఉన్నది వెళ్ళవచ్చు. కొంచెం కేశవుడు అంటే ఎవడు? ఎందుకంటే మనకి విష్ణు సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని మనం చదువుతున్నాం కదా. కేశవ అని నామం విష్ణు సహస్రనామంలో వచ్చింది, దానికి అర్థం రాశారు కదా. ఆ అర్థాన్ని మనస్సులో పెట్టుకోకుండా ఇట్టివాడు నేను కేశవుడి అని అర్థం చేసుకోకుండా మనం గడగడగడ చెప్పేస్తే ఏం జరిగిపోతుంది? ఏదో అదృష్టం అనేది మాత్రం వస్తుంది, దాంట్లో ఏమి సందేహం లేదు. అంటే చెప్పవద్దు అనేది కాదు, కానీ కలగవలసిన ప్రయోజనం అంతగా కలగదు. ప్రయోజనం కలగాలంటే అర్థం మనస్సులోకి రావాలి, ఆ సంతృష్టి రావాలి. ఆ సంతృష్టి రాకుండా ఏదో చెప్పేస్తూ ఉంటే ప్రయోజనం లేదు. అందువల్ల ఏషణాలో ఓం ఏకాగ్రచిత్త నిర్ఘాతాయై నమః. దీనిపైన నామం కూడా తక్కువదేం కాదు, దీనికి మించిన నామం అది కూడా. ఏషణారహితాధృతాయై నమః. ఆమె ఎవరి చేత ఆదరింపబడుతూ ఉంటుంది అంటే ఆమెను ఎవరు ఆదరిస్తారు? ఆదరించడం అంటే నాకు నీవే గతి అని ఎవరు ఆశ్రయిస్తారంటే ఏషణారహితులు ఆశ్రయిస్తారు. ఏషణ అంటే ఇచ్ఛ, ఇచ్ఛ లేని వారు అమ్మవారిని ఆశ్రయిస్తారు. ఇప్పుడు మనందరం ఇచ్ఛని పెట్టుకుని అమ్మని ఆశ్రయిస్తున్నాం. కానీ అమ్మ చెప్తున్నది, ఈ నామం చెప్పింది అమ్మ కదా. అమ్మ చెప్పింది ఆశ లేని వారు నన్ను ఆశ్రయిస్తారా అని చెప్పింది. ఆశ లేని వారు నన్ను ఆశ్రయిస్తారంటే నా మీదే ఆశ ఉన్నవారు నన్ను ఆశ్రయిస్తారు, లోకం మీద ఆశ లేకున్నవారు నన్ను ఆశ్రయిస్తారు. ఇప్పుడు ఆశ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏమిటి ఆశ? ఈ లోకంలో మనం చాలా పెద్దవాడు అన్నవాడు, ఇక మనకంటే పెద్దవాడు అనేవాడు ఎవడు ఉండకూడదు.
అది సీఎం అంటారో, పిఎం అంటారో, డిఎం అంటారో, ఏమంటారో మనకు తెలియదు. ఏదో ఒకటి అంటారు వాడిని, వాడు ఇంకోవాడు. ఎందుకంటే అది మనకు కూడా ఇంకా తెలియలేదు. ఈ మొత్తం ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి కేవలం భారతదేశానికి కాదు, భూమండలానికి కాదు, సకల భవన సామ్రాజ్యానికి చక్రవర్తి అనేటువంటి ఒక పోస్ట్ వస్తే అది మనకి ఈ లోకంలో ఉండేటువంటి గొప్పది. ఇది ఒక ఇచ్ఛ. ఇది ఉంటూనే ఉంటుంది ప్రతివాడికి, కానీ వాడు బయటికి చెప్పడు. అదంత ఆశ్చర్యం లేదు. ఎంత ఆశ ఉందిరా, కొంచెం ఇప్పుడున్న పోస్ట్ కంటే పై పోస్ట్కి వెళ్ళాలి. ఆ పై పోస్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళా 4 మాసాల తర్వాత ఇంకొంచెం పైకి జరగాలని ఆశ. అది ఏదో ఈ మాట ముందర చెప్పచ్చు కదా నాకు. అంటే ఇంత స్థితిలో ఉండి నాకు అంత కావాలని కోరుకోవడం న్యాయం కాదు కదా. అంటే న్యాయం కాదని భయపడుతున్నాడు, కానీ వీడు మనసులో ఆశ అయితే ఉన్నది. ఎవడైతే వాచ్మెన్గా చేరాడో వాడికి మేనేజర్ కావాలని ఆశ ఉన్నది, కానీ ఆశ ప్రకటిస్తే పిచ్చివాడు అంటారు వీడు. అది జరగదు. అందువల్ల వీడు అనట్లేదు. కానీ మేనేజర్ కావడం కాదు, దీనికి ఓనర్షిప్ వాడికి వచ్చినట్లయితే ఇంకా సంతోషం వాడికి. వాచ్మెన్గా ఉన్నవాడు ఓనర్ అయిపోయినాడంటే ఇంకా వాడికి ఒకటి అవసరం. ఇది మనస్సులో ఆశక్తి ఉన్నది, బయటికి చెప్పండి. అందువల్ల ఏషణ అనేది ఒకటి ఈ లోకానికి ఉండే ఏషణ, ఇహలోకేషణ. ఈ ఇహలోకేషణని ఏమంటారంటే, ఇహలోకేషణలో తాను అనుభవించిన దాంతో వాడు సంతృప్తి చెందడు. నేను చాలా ఇల్లు కట్టాను, నేను చాలా డబ్బు సంపాదించాను, భోజనాలు చాలా చేశాను, చాలా గుడ్డలు కట్టుకున్నాను, కానీ తృప్తి రాలేదు. ఇంతకంటే వీడు ఉండలేడు. అందువల్ల వాడు ఏం చేస్తాడంటే, ఒక పిల్లవాడిని కానీ ఇవన్నీ ఈ గుడ్డలన్నీ నీకోసం పెట్టాను అంటే ఏమిటి, తను కట్టుకోలేడు కాబట్టి వాడు కట్టుకుంటే ఈవిడి తృప్తి. ఈ ఇళ్ళన్నీ వాడు అనుభవించలేడు కాబట్టి ఇవన్నీ నువ్వు అనుభవిస్తున్నావు అంటే వాడికి తృప్తి. అందువల్ల పుత్రేణ అయం లోక జయ్య. పుత్రపౌత్రాదులు సంతతి ఉంటే ఏం కాదు, మనకి ఏం కష్టం లేదు. ఎందుకంటే మనం సంపాదించిన డబ్బు ఐశ్వర్యం అంతా కూడా మనమే అనుభవించినట్టు. మన పిల్లలు అనుభవిస్తే మనమే అనుభవించాం. మనం కానివాడైతే అది వ్యర్థమైపోయినట్టు. అందువల్ల ఈ లోకంలో మనకి ఆశ ఎంతవరకు ఉంటుందంటే, పుత్రపౌత్రాల సంతతి మన వాళ్ళు అలా భోగిస్తూ ఉంటే ఇది ఇహలోక భోగం. ఇక రెండవ భోగం ఉంది. మనం ఇక్కడి నుంచి పోయిన తర్వాత పిల్లలు ఇక్కడ అనుభవిస్తూ ఉంటారు, బాగానే ఉంది. మనం ఎక్కడికో చూడకపోతాం కదా, అక్కడ మనం అనుభవించాలి. అక్కడ అనుభవించడానికి ఈ పిల్లలు ఏదైనా తర్పణాలు ఉంటారు. అందువల్ల ఇంతకుముందు మన వాళ్ళు ఈ దస్తావేజులు వెళ్ళి రాసేటప్పుడు ఎవరైతే నాకు అంత్యకర్మలు చేస్తారో, శ్రాద్ధాలన్నీ పెడతారో అని ప్రాచీన దాంట్లో రాసేవాడు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయినారు అసలు. ఇప్పుడు ఎవరికి ఏం గుర్తులేదు, కానీ అవన్నీ రాసేవాడు. అలా పిల్లల్లో ఎవడైనా ఒకటి భ్రష్టుడై ఉంటే వాడికి ఈ ఆస్తిలో భాగం లేదు. ఎందుకంటే వాడు శ్రాద్ధాధికారుడు కాదు కాబట్టి అది కూడా వాడిని తీసేసేవాడు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భోగించడానికి తగిన సాధనం, దాని మీద కూడా ఆశ ఉంటుంది. ఇక్కడ ఒకడు తిని ఈ ఊళ్ళో ఆవకాయ తిని సిరిపోలో పడి అక్కడికి కూడా వీళ్ళు ఆవకాయ తిన్నాడు. అది వీళ్ళు కలిపి పంపించాలి, బిడ్డల్లో ప్యాక్ చేసి పంపించాలి. అది పంపించడానికి ఆ పితృలోకంలో కూడా మనం సుఖంగా ఉండాలని ఆశ. ఇది ఒక ఆశ. ఇది కాకుండా అంటే పుత్రేషణ, ఇక లోకేషణ, ఇక మూడవది ఏమిటంటే విత్తేషణ. ఈ విత్తేషణ అనేది ఏమిటంటే, మనకి దేవలోకానికి వెళ్ళాలి అంటే చాలా కర్మానుష్ఠానం చేయాలి. ఆ గంట కర్మానుష్ఠానం చేయాలంటే చాలా డబ్బు ఉండాలి. ఆ డబ్బుతో కర్మలు చేసి ఆ కర్మలన్నీ భగవంతుడికి అర్పించి తద్వారా మనం దేవత్వాన్ని పొందాలి. ఇది ఒక ఆశ. దీని మీద ఈ ఏషణాత్రయం పైన భాష్యంలో చాలా పెద్ద విచారం వచ్చి
శంకరుల వారు ఏం చెప్పారంటే ఒకటే ఏషణ ఉన్నది, విత్తేషణ ఒకటే. ఈ విత్తేషణే పుత్రేషణ, ఈ విత్తేషణే లోకేషణ. ఇక విత్తేషణ కంటే ఏమీ లేదన్నారు. ఈ విషయాన్ని చంద్రశేఖర భారతీ స్వామి వారు చెప్పారు. మరి చంద్రశేఖర భారతీ స్వామి వారి చరిత్ర మనకు దొరుకుతుంది 2 భాగాల్లో. తెలుగులో కూడా దొరుకుతుంది అనుకుంటున్నాను, నేను తిరుమలలో చూశాను. తర్వాత కన్నడలో ఉన్నది. చాలా మంచి పుస్తకం, చాలా గొప్ప పుస్తకం. దానిలో ఆయనకి ఏం జరుగుతుందంటే, ఒక సమయం ఆయన సమాధిలో ఉండిపోయి లోకం ఏది అడిగినా సమాధానం చెప్పే స్థితిలో ఆయన లేదు. ఆ లేకపోవడం వల్ల లోకం అంతా ఆయనకి పిచ్చెక్కింది అని అనుకున్నాం. అనుకుని కానీ ఒక్కొక్కప్పుడు ఏవో కొత్త కొత్త భావాలు చెప్తూ ఉండేవారు, శ్లోకాలు చెప్తూ ఉండేవారు. అవన్నీ విద్వాంసులుగా ఉండేవాళ్ళు, నోట్ చేసుకునేవాళ్ళు, అర్థమయ్యేవాళ్ళు. ఆ స్థితిలో ఆయన ఉండగా కొద్ది కాలం గడిచిన తర్వాత మఠంలో డబ్బు రాబడి లేదు, పూజ లేదు. అప్పుడు కొంతమంది ఆయనకి వైద్యం చేయించారు. ఆయనకి నిజంగా రోగమైంటే వైద్యంతో తక్కువయ్యింది, ఇది రోగం కాదు కదా. అప్పుడు వైద్యం ఆయనకి ఏం పని చేస్తుంది? ఒక ఆయన అప్పట్లో ఉండేటువంటి పండితుడు, ఈయనకంటే చాలా వయసులో పెద్దవాడు. ఆయన కొంచెం అదిలించి గట్టిగా పట్టుకుని ఈయన ఒక కారులో కూర్చోబెట్టి ఒక యాత్రకు వెళ్ళడానికి ఒక ఏర్పాటు చేశాడు. వస్తే ఈయన అన్నాడు, ఎవరా నువ్వు చాలా పిచ్చివాడిగా ఉంటుంది అంటే. అన్నాడు, పిచ్చివాడు అలాగే మాట్లాడతాడు అన్నాడు. డబ్బు సంపాదించడం నీకంటే నాకు ఎక్కువ తెలుసు. నేను లోకాన్ని మోసం ఇచ్చి డబ్బు సంపాదించడం నాకు బాగా తెలుసు. కానీ సంపాదించి ఏం చేయాలి నేను డబ్బుని? ఇప్పుడు నేను డబ్బు తెచ్చి గోచిలో పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి? నాకు జేబు లేదు, ఏమీ లేదు, ఎక్కడ పెట్టుకుంటాను డబ్బుని? నాకు ఇంతకంటే నువ్వు మంచి పని చెయ్యి, ఎక్కడైనా ఒక మంచి పిల్లలు పెళ్లి చెయ్యి, నేను కావాల్సిన డబ్బు సంపాదిస్తాను అనగానే కొంతమంది పిచ్చి బుదిరిపోయిందన్నారు, కొంతమంది అదన్నారు ఇదన్నారు. అక్కడ ఒక కృష్ణ అయ్యంగారు ఉంటారు, ఆయన జడ్జి. ఆయన ఉండి ఒకసారి శాంతపరిచారు. కాదు మీ భావం ఏంటో మాకు తెలియలేదు, చెప్పండి అని అడిగాను. అడిగితే ఆయన చెప్పారు, కాంతా కనకములు ఈ 2 చిత్తాన్ని నాశనం చేసి కాంతా ఈ కాంతా కనకాదుల్లో కాంత శరీరాన్ని మాత్రమే పాడి చేస్తుంది, కనకం సమస్తాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే ఎవరికి కాంత మీద ఇచ్చ పోయిందో వాడికి కనకం మీద ఇచ్చ పోతుంది, ధనం మీద ఇచ్చ ఉంటూనే ఉంటుంది. వాడిని నేరుగా వెళ్ళి చితి మీద ఆరోపణ కూర్చోబెట్టినా కూడా ఒకవేళ వాడికి కొంచెం ప్రజ్ఞంటూ వస్తే ఎక్కడ నాడని అడుగుతాడు, ఎక్కడ నా భార్యను అడగడు. ఇదే నాశనం చేస్తుంది. అందువల్ల పెళ్లి చేసుకున్నా ఎవడు చెడడు, డబ్బులు ముట్టుకున్నా అంటే చెడతాడు అని స్వానుభవంలో చెప్పారు. అందువల్ల ఇప్పుడు ఆచార్యుల వారు కూడా భాష్యంలో ఇదే రాశారు, పుత్రేషణ లోకేషణ విత్తేషణ అన్నప్పుడు విత్తేషణ ఒక్కటేనయ్యా, ఏమి ఇది లేవని చెప్పేశారు. ఆ విత్తేషణకే ఇదంతా కూడా ఎస్టాబ్లిష్మెంట్, కానీ ఉన్నది ఒక్కటే విత్తేషణ. అదే చాలా డేంజర్. విత్తేషణ అనే దానికి అర్థం ఏంటి? ఈ పూట మనకు గడవాలి అనుకోవడానికి తప్పు లేదు, కానీ రేపటికి కావాలి అనుకోవడం తప్పు. రేపటికి కావాలి అనుకున్న చోటనే మనిషి పడిపోతున్నారు. అది ఎంత కావాలి అని తెలియట్లేదు. ఈ పూటకు కావాలంటే ఈశ్వరుడు ఎలా కూడా పెడుతూనే ఉన్నాడు. గుర్తుపెట్టి
ఈ పూటకి కావాలి అనుకున్న వాడిని ఎవరిని పడుకోబెట్టలేదు. ఎవడికి వాడి ప్రాణ దర్శనం వల్ల వాడికి ఏదో లోపల దొరుకుతూనే ఉన్నాయి. కానీ రేపు మనకైతే అనేవాడికి ఎంత పెట్టాలో ఒక చోట తెలియట్లేదు. అది ఎంత పెట్టాడో తెలియట్లేదు, ఎంత కొట్టుకుపోతుందో తెలియట్లేదు. వాడెవడో వచ్చి ఎలా ఎంత పెట్టేవారంటే నువ్వే లెక్క చూసుకోవాలి చెప్తున్నాడు. వీడికి తెలియలే, దాంట్లో వచ్చిందంతా వెనకాల విశేషిస్తున్నాడు. అందువల్ల ఏషణాత్రయం ఎవరికైతే లేవో వాళ్ళే అమ్మవారిని ఆదరించగలరు, అమ్మవారిని పూజించగలరు, అమ్మవారిని ధ్యానించగలరు. ఏషణాత్రయం మనస్సులో ఉంటే వాళ్ళకి కేవలం ఫోటో ఉంటుంది, శ్రీయంత్రం ఉంటుంది, పుష్పాలు ఉంటాయి, కెమెరాలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి, ఇవే ఉంటాయి తప్ప నిజమైన పూజ అక్కడ ఉండదు. అందువల్ల ఏషణారహితాదృత ఇక్కడ ఆచార్యుల వారు చాలా బాగా ఏషణ ఇచ్ఛ, ఏషణ అనే దానికి ఇచ్ఛ, అది 3 రకాలు. సాత్విత ఎట్లాగంటే దాంట్లో ఒకటి ఏతల్లోక జయాయ పుత్రేషణ, ఏతల్లోక జయాయ ఈ లోకాన్ని నేను జయించాలి. ఈ లోకాన్ని జయించాలి అంటే ఎలా జయించాలి? వీడు ఎన్నాళ్ళు ఉంటాడు? శాశ్వతంగా వీడే ఉండిపోబడ్డా. కానీ ఆ పుత్ర పౌత్ర సంతతి ఉంటే వీడున్నట్లే. అందువల్ల ఒక్కొక్క ఊళ్ళల్లో ఏదో ఆ ఇంటి ఊరి వారు చెప్పి పేరు చెప్పి వాళ్ళందరూ ఉన్నారా, ఇంట్లో వాళ్ళు ఉన్నారా అంటే ఆ వ్యక్తులు లేకపోయినా ఉన్నారండి, భాగవతులు వారు ఉన్నారు, పంజాబ్ వారు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అందరూ అలాగే. ఎవరున్నారు? ఆయన పోయినాడు, ఆయన కొడుకు పోయినాడు, ఆయన మనవడు పోయినాడు, ఆయన ముందు పోయినాడు, ఎవరు పేరు మాత్రం ఉంది. ఆ కుటుంబము ఆ పేరు ఉన్నది. అంటే దాన్ని చూస్తున్నారు. ఏ తల్లోక జయాయ పుత్రేషణ, పితృలోక జయ సాధన కర్మ సంపాదనాయ విత్తైషణ, ఉపాసనాదిన జయ సాధనం దేవలోక తస్మిన్నేషణ లోకైషణ. అందువల్ల విత్తైషణ, లోకైషణ ఈ 3 ఎవరికైతే లేవో, నాకయ్యా ఇతర లోకములు వద్దు, నాకు కర్మలు వద్దు, నాకు పుత్రపౌత్రాలు ఈ లోకం వద్దు, నాకు ఏది వద్దు. ఎందువలంటే ఈ లోకమైనా ఆ లోకమైనా స్వప్నంలోనే తేడా తప్ప ఏముందండి. అందువల్ల దేవలోకంలో కూడా ఇదే స్వప్న భేదమే. స్వాత్మికమైన భేదంలో ఎంత సత్యం ఉన్నది అంతే సత్యం ఈ లోకం, పితృలోకం, దేవలోకం అనేదంతా అలాగే ఉంది. అందువలన ఆభి రహితై అంటే వీటిలో ఇవి లేకుండా ఉన్నవాడు, ఇవి లేకుండా ఉన్నవాడు అనే దానికి అర్థం ఏంటంటే అనాకృష్ట చిత్తై, వీట్లతో ఎవడి చిత్తము ఆకర్షింపబడదో. ఇవి వ్యర్థమండి మనకి. ఏతై అనాకృష్ట చిత్తై అంటే ఇవి వాడి చిత్తాన్ని ఆకర్షించలేవు, వాడిని ఏమీ చేయలేవు. అనాకృష్ట చిత్తై దీనికి ఉపనిషత్తుని ఆరంభించారు, బృహదారణ్యకోపనిషత్తుని. తేహస్మపుత్రేషణాయాశ్చ విత్తేషణాయాశ్చ లోకేషణాయాశ్చ యుద్ధాయ అథ భిక్షాచర్యం చరంతి. తేహస్మ వారండి ఎవరైతే ఇవన్నీ కూడా మిథ్యా అని తెలుసుకున్నారో, ఎంత స్వప్నమే అని తెలుసుకున్నారో వారేం చేశారు? ఇవన్నీ వ్యర్థం అని పుత్రేషణను వదిలేశారు, విత్తేషణను వదిలేశారు, లోకేషణను వదిలేశారు. వ్యుత్థాయ అంటే విపరీతతయా వస్తాయి. వ్యుత్థాయ అంటే వీళ్ళెవరు మాట్లాడుకోతుంటే సరే నేను గందరగోళం పడలేను, నన్ను వదిలేసి చెప్పిపోతే కాదు, పారిపోతే కాదు. అందరూ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా సకల సంపన్నికేతనాత్ స్వనికేతనాత్ కులహాశ్రమం పవవ్రాజ అంటారు. అందరూ అనుకూలంగా ఉన్నారు, అందరూ దేవతల్లాగా చూసుకుంటారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళవద్దు, మీకు ఏం కావాలంటే అది చేస్తూ ఉంటారు.
అది ఎవరితో సంబంధం లేదు అని వియుత్థాయ వీరు. అందువల్లనే పరివ్రాజకుడు అన్నప్పుడు ఎవరైతే అందరూ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళవద్దయా అని పెద్దగా ఏడుస్తూ ఉంటే వాళ్ళందరినీ విడిచి ఎవరు పోతాడు? వీళ్ళందరూ వీళ్ళే చీపు గడ్డలు పట్టుకుని పెద్ద పెద్ద దుడ్డుగడ్డలు పట్టుకుని పోతావా లేదా అన్నప్పుడు పోయేవాడు కాదు. వీళ్ళందరూ ప్రేమతో ఏడుస్తూ వెళ్ళవద్దు, మీరు ఏం కావాలంటే ఇది ఇక్కడే చేసుకోండి, మీ ధ్యానం ఇక్కడే చేసుకోండి, మీ ఉపాసన ఇక్కడే చేసుకోండి, మీ గదిలో మీరు కూర్చోండి అని చెప్పినప్పటికీ ఈ నాభని ఒకరి ఎందు పుత్రబుద్ధి, ఒకరి ఎందు పితృబుద్ధి ఇవి పోయినాయి. వాడికి అంతా సమానమే, ఎక్కడా ఏమి లేదు అయిపోయిన వాడు వియుత్థాయ అనే శబ్దానికి అంత అర్థం ఉంది. వియుత్థాయ అథ భిక్షాచర్యం చరంతి. భిక్షాచర్యం అంటే ఏమర్థం? కొంచెం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే అందరికీ అడుగుతూ ఉండడం అర్థం కాదు. భిక్షాచర్యం అనే శబ్దానికి అర్థము తపస్సు చేసుకుంటూ ఆ బ్రహ్మాకార వృత్తిని అనుక్షణం అభ్యాసం చేసుకుంటూ ఉంటాం. ఏకాకార సమానాకార చిత్త వృత్తి అభ్యాసాన్ని రాసే భాష్యకారులు అదే చేయడానికి భిక్షాచర్యం అని. భిక్షాచర్యం చరంతి ఇది శ్రుతే. ఏషణారహితాః ఏ. ఏషణారహితుడు ఎవరెవరు? ఏషణారహితుడు ఎవరని ఆచార్యులు వారు రాస్తున్నారు చూడండి. పరమహంస పరివ్రాజకా సన్యాసినః అంటే ఆయన ఎంత బాగా ఇక్కడ రాశారు. ఎవరు పూజ చేస్తారు? అమ్మవారి పూజలు ఎవరు చేస్తారు? ఏదో సన్యాసం అంటే కేవలం రంగు బట్టలు కట్టుకుంటే సన్యాసం కాదు. బట్టలకు రంగు బట్టలు ఎవరు కట్టుకోవట్లేదు, అందరూ రంగు బట్టలు కట్టుకుంటారు. ఇంతకుముందు ఆడవాళ్ళు మాత్రమే రంగు బట్టలు కట్టుకునేవాడు, ఇప్పుడు మగవాళ్ళు కూడా కట్టుకుంటారు. అందరూ రంగు బట్టలు కట్టుకుంటారు. వీళ్ళందరూ సన్యాసులై రంగు బట్టలు కట్టుకున్న మాత్రంతో సన్యాసిని కానీ, ముందు గించుకున్న మాత్రంతో సన్యాసిని కానీ, గీతలు దాటుకుంటే సన్యాసి కాదు. ఎవడి హృదయంలో పరమాత్మ అనేది నాకంటే విడైనది కాదు, ఆ మత్స్వరూపమైన పరమాత్మ కంటే అతిరిక్తంగా ప్రపంచంలో ఏదీ లేనే లేదు అనే నిర్ణయం లేని వాడు సన్యాసి కాదు. వాడు సన్యాసి. ఆ నిర్ణయాన్ని తెచ్చుకోవాలి అనుకునేవాడు సాధనంలో ఉన్న సన్యాసి, వాడు సిద్ధ లేని సన్యాసి. ఈ రెండు లేకుండా పోతే సన్యాసి అంటారు. వాడికి ఇది చెయ్యాలి అనేటువంటి భావము లేదు, అది సిద్ధించడం లేదు, అసలు దీని గురించి విచారమే లేదు. ఇంకా ఇది చెప్తాం. కనీసం ఇదే పని మీద కూర్చుంటే అందువల్ల వివిధిషా సన్యాసులని విద్వత్ సన్యాసులని పేరు. విద్వత్ సన్యాసులు అంటే సిద్ధి లేని వాడు, సాధన లేని వాడిని వివిధిషా సన్యాసం. వివిధిష ఉంది, తెలుసుకోవాలని ఇచ్చ. ఆ ఇచ్చతో ఏదో బయట ఒకరు మాట మాట్లాడినా అది తత్కాలంతో వదిలేసి వీళ్ళని వీళ్ళు చూసుకుంటారు. ఈ రెండు లేకుండా 24 గంటలు ఇవాళ వాళ్ళు చూస్తే మనం ఏం మాట్లాడాలి, వీళ్ళు చూస్తే ఏం మాట్లాడాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఏమిటి, ఇదే మనమేదో ప్రెస్ మీటింగ్ పెట్టడం, అక్కడికి మనమేదో ఎందుకంటే నా షాప్ మీద వీళ్ళ వీరాడు, నా ఆగ్రహం ద్వారా వీళ్ళు వెళ్ళి కూర్చోడు అని అక్కర్లేని వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే వాడిని ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు ఆచార్యులు వారు చెప్పింది ఈ ఏషణారహితుడు ఎవరండి అంటే ఎవరో ఒకడు ఇక్కడ ఉన్నవాడు, ఎవరో ఒకడు ఏషణాత్రేయం లేదు. ఆయనకి ఎందుకు? ఎవరికి ఏషణాత్రేయం లేదు, ఎవరు ఏషణాత్రేయం లేదు. అలా కాకుండా ఆయన చెప్తున్నారు ఏషణారహిత ఏ అంటే పరమహంస పరివ్రాజకా సన్యాసినః తై. వాళ్ళు ఎలా ఆదరిస్తారు? ఆదరేణ అతిశయ ప్రేమణ స్వస్వరూపేణ ఆదృత. వాళ్ళు అమ్మని ప్రేమించేటువంటి స్థితి ఎలా ఉంటుందంటే స్వస్వరూపేణ. నువ్వేనమ్మా అంటే దానికి అర్థం కూడా రాశారు. స్వస్వరూపేణ అనడానికి అంగీకార
సాక్షీకృత నిరంతరాభ్యాసేన సాక్షీకృత మోక్షరూపతయా ప్రాప్త మోక్షరూపతయా ప్రాప్త నిరంతర ధ్యానేన సాక్షాత్కృత సఖీ మోక్షరూపతయా ప్రాప్త. అందులో అతిశయం ఆదరం అంటే అతిశయ ప్రేమ. ఆ అతిశయమైన ప్రేమతో స్వస్వరూపంతో వాడు ఆమెను ఆదరిస్తున్నాడు. ఈమె ఏదో జగజ్జనని లోకాన్ని సృష్టి చేసింది, లోకాన్ని కాపాడుతోంది, చాలామందికి అనుగ్రహం చేసింది, వాళ్ళలో నాకు కూడా అనుగ్రహం చేస్తుంది. ఆమె అనుగ్రహం వల్ల నాకు పిల్లలు పుడతారు, ఆమె అనుగ్రహం వల్ల నేను లోకాన్ని పొందుతాను, ఆమె అనుగ్రహం వల్ల నేను విత్తాన్ని పొందుతాను. ఇది కాదు కథ. ఇది ఏమీ కాదు. ఏషణ రహితులు స్వస్వరూపతయా ఆపుత. అంటే మనం ఏదో కాసేపు ఎగచకాలు చేసుకోవచ్చు, ఏదో అందరికీ నచ్చేటువంటి మాటలు చెప్పవచ్చు. కానీ నిజం దాచుకొని జీవితం అంతా బతికితే ఇక మనకి ఎవడు మనం చూసేవాడు. నిజాన్ని ఎప్పుడో ఒకసారి తెలుసుకోవాలి. ఆ సత్యాన్వేషణకు వచ్చిన వాళ్ళే ఈ పుస్తకం మనకు చెప్తుంది. అందువల్ల స్వస్వరూపేణ ఆదృత. ఇది మనకి పుస్తకం ఉంటేనే సాధ్యమవుతుంది. లేకపోతే నేను చెప్పేదో చెప్తూ ఉంటాను, ఈయన అన్నీ అలాగే చెప్తూ ఉంటారండి. నేను వాళ్ళ దగ్గర ఆధారం లేదు. చక్షురక్ష సంయోగం అయితే ఇక్కడ ఉన్న మాట చెప్తున్నారు. ఏషణారహితులంటే వారు మాత్రమే అనే విషయాన్ని ఈ పుస్తకం చూడకపోతే నేను 100 సార్లు చెప్పిన మనస్సు కదా, అది ఆయన అభిప్రాయం అనే వ్యాఖ్యానం చేస్తారు. శంకరుల వారు ఏం చెప్పారు? ఏషణారహితా అంటే వారే సన్యాసులే. వారు చాలా పరమ ప్రేమతో స్వస్వరూపంతోనే స్వస్వరూపముగా అమలు గుర్తిస్తారు. నిరంతరాభ్యాసేన సాక్షాత్కృత ఏషణారహితాదృత. ఈ 2 నామాల్లో వేదాంతాన్ని ముంచెత్తేశారు ఆచార్యులు. ఆయనకి కొద్దిగా అవకాశం వస్తే ఆయన సబ్జెక్ట్ వేదాంతం అనేది ఆయన ఎందుకు ఆపుతారు? అదిగాక ఆయన మనందరినీ ఉద్ధరించడానికి వచ్చాడు. ఆయన ఏదో గురవ శిష్య విత్తాపహారక, శిష్యుల యొక్క డబ్బుని అపహరించేవాడు చాలామంది ఉన్నారు. కానీ శిష్య చిత్తాపహారక, శిష్యుల యొక్క చిత్తాన్ని అపహరించి అథవా శిష్యుల చిత్తంలో ఉండే తాపాన్ని అపహరించి వారిని శాంతపరిచి వారికి మోక్షస్వరూపాన్ని ఇచ్చేటువంటి వారు ఆచార్యులు లాంటి వారు పక్కనే ఉంటారు. అనేకే సత్య దిగ్భ్రాంతుల్ని చేసి శిష్య విత్తాపహారక. ఇవాళ పెద్ద పెద్ద మఠాలు వచ్చేస్తున్నాయంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? ఇన్ని కోట్ల రూపాయల మఠాలు, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు పడిపోతున్నాయి. మఠాలు మాత్రం సురక్షితంగా ఉంటాయంటే వాళ్ళు ఇస్తున్నారు. ఆ శిష్య విత్తాపహారక అనే ఆచార్యులు అలా ఏమీ ఆయన పీఠం కట్టుకోలేదు. ఆయనకి ఆయన శిష్య చిత్తాపహారక, శిష్య చిత్తంలో ఉండేటువంటి తాపాన్ని కూడా అపహరించి శిష్య చిత్తాన్ని అపహరించి చిత్తాన్ని శోధన చేసి చక్కగా వారిని చేసి ఏషణాత్రయ రహితులుగా చేసి అమ్మని స్వస్వరూపంగా చూపించే ఆచార్యులు మనవారు. ఇది ఆచార్యులు శిష్య. అందులో ఏషణారహితాదృత ఏలా సుగంధి చికురా, ఏలా సుగంధి చికురా. ఏలా అంటే మనకి ఏలక్కాయలు అని అర్థం. ఏలా అనేది కేవలం ఒక ఎగ్జాంపుల్కి చెప్పారు. ఏలక్కాయ అంటే ఏలక్కాయలు అర్థం కాదు. ఏలక్కాయ కానీ మనకి జాతి పత్రంలో ఉంటుంది. ఇంకా సుగంధమైన వస్తువులు చాలా 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 ఉంటాయి. లవంగములు ఉంటాయి, కుంకుమ ఉంటుంది, ఇంకా దాంట్లో వేసేటువంటి జాపత్రి అని ఒకటి ఉంటుంది. ఇంకా ఎన్నో సుగంధ వస్తువులు ఉంటాయి. అన్ని సుగంధ వస్తువులకి ఒక ఎగ్జాంపుల్గా ఏలక్కాయ చెప్పారు. ఏలా అంటే దృష్టాంత ప్రదర్శనం. ఏలావతి అంటే
సద్భావ ప్రదర్శనేన సౌగంధ్యాన్ని ఇచ్చేటువంటి వస్తువులన్నీ అనర్థం. సౌగంధ్యం స్వభావత వేట్లలో సౌగంధ్యం వస్తుంది. ఎవరైనా ఏలక్కాయల్లో అక్కడ వెళ్ళి దాంట్లో ఏదైనా సౌగంధ్యం రావడానికి వాళ్ళు ఏదైనా సెంటు పూస్తున్నారా, అది స్వభావమైన సౌగంధ్యం వస్తుంది. మల్లె తీగ మన ఇంట్లో పెట్టుకుంటే దాని స్వభావికమైనటువంటి గంధం దాంట్లో వస్తున్నది. అలాగే జాజి ఒక పందిరి వేసుకుంటే జాజి పందిరి దానిలో దాని స్వాభావికమైన సుగంధం దాంట్లో వస్తుంది. ఆ స్వాభావికమైన సుగంధములు సౌగంధ్యమాత్ర సద్భావ ప్రదర్శనైన అకల్పిత దివ్య పరిమళ సద్భావే హేతు. మనమేమి కల్పించలేదు. ఇవాళ చాలామంది కొంతమంది ఇవాళ గులాబీ పూలు వస్తున్నాయి కదండి, అవి తెస్తూ ఉండి ఎంతో సుగంధం వస్తున్నాయి. ఏమిటా చూస్తే దానిపైన ఒకటి పన్నీరు పూస్తున్నాను, పన్నీరు చల్లి తెస్తున్నాను అంటే అది కల్పితం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏవో మందులు వేసి పెంచుతున్నారు, దాంట్లో గంధం రావట్లేదు. అందులో వీళ్ళు మళ్ళా మరి రోజా వాటర్ని ఎలా తయారు చేస్తున్నారో నాకు ఇప్పుడు ఆశ్చర్యం. దీనిలో గంధం లేక వాళ్ళు రోజా వాటర్ దాన్ని చూస్తే ఆ రోజా వాటర్ని ఎలా తయారు చేయాలి, మళ్ళీ రోజా పూలు నుంచి తీయాలి కదా, మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి? అంటే దానికి ఉన్న కెమికల్ సంపాదించారు కూడా ఏమిటో అర్థం కావట్లేదు. అంటే ఈ కల్పన ఎంత అభివృద్ధి చేస్తున్నారో ఏమిటి, ఈ ప్రపంచమంతా కల్పన మూలాలు తీస్తారు. పుష్పాలు తీస్తున్నారు ఇప్పుడు పూజ చేయడానికి. ఇంత సుగంధం ఎక్కడంటే అవి విడుదలొస్తే దాని నిండా పన్నీరు నీళ్లు చెల్లారు. ఇలా కల్పితమైన వాసన కాదు, అకల్పిత దివ్య పరిమళ సద్భావే హేతు నత్ ప్రాకృతత్వ దర్శన పరం. అంటే దీంట్లో ఉన్న సౌగంధ్యం ఏదో ప్రాకృతమైన సౌగంధ్యం గురించి కాదు, దివ్యమైన పరిమళం దీంట్లో చాలా దివ్యమైనది. బ్రహ్మణ స్వాధీనమాయాత్వాత్. పరబ్రహ్మ మాయను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు కాబట్టి తను ఎప్పుడు కావాలంటే అప్పుడు వదులుతాడు, ఈ పని చేయగలిగాడు. ఆ పని చేసిన వెంటనే మళ్ళా గుప్పెట్లో పెట్టుకుంటాడు. అది ఏం చేయదు, అది ఆయన ఎంత చెప్తే అంతే చేస్తుంది. స్వాధీన మాయకుడు ఆయన. మనందరం మాయాధీనులో మనం, మాయ చేతిలో మనం ఉన్నాం, ఆయన చేతిలో మాయ. అందువల్ల బ్రహ్మణ స్వాధీన మాయత్వ తద్వత్ సుగంధైతి సాజాత్యమాత్రం యజ్యతే. ఎక్కడైతే దివ్యమైన పరిమళము స్వాభావికముగా ఉన్నదో అట్టి స్వభావం కలది అని. గుణమాత్రాదానేన సర్వత్ర పదార్థాంతరస్య దృష్టాంతీకరణాత్. కేవలం ఒక గుణాన్ని సౌగంధ్యాన్ని చెప్తే అలాగే సౌకుమార్యము, మంచి రూపము, మంచి రసము, మంచి స్పర్శ ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇక్కడ కేవలం గంధాన్ని దృష్టాంతంగా చెప్పారు. గంధ దృష్టాంతం అన్ని గుణాలకు కూడా ఉపలక్షణం. అందువల్ల గుణమాత్రాలు నేను పదార్థాంతరస్య దృష్టాంతీకరణ. సుగంధా ఏషాం సంతీతి సుగంధిన తాదృశా ఏలా సుగంధిన. అంటే ఇప్పుడు ఏలా అనేది దృష్టాంత మాత్రం, గంధం అనేది దృష్టాంత మాత్రం. అంటే అన్నీ తీసుకుని తాదృశా చికురా కుంతల. ఆమె శిరస్సున ఉండేటువంటి కేశపాశం ఉన్నది, దానిలో ముఖానికి పైగా ఉండేటువంటి చిన్న చిన్న కేశములని ముంగులు అని అంటారు. అంటే ముందు ఉండేటువంటి కూరులు, ఆ కూరులు అనే దాన్ని ముంగులు. అవి గుండ్రంగా తిరిగి అది బయటికి కలవు, పైన పెద్ద జుట్టులో కలవు, అట్లా ముఖం మీద ఉంటాయి. వాట్ల మీద స్వాభావికమైన సౌందర్యం ఉంది. ఏదో నూనెలు పూసి రాసుకొచ్చిన గంధం కాదు, ఏదో పూసుకున్న గంధం కాదు. ఎలాగైతే ఏలకల్లో స్వాభావికంగా సుగంధం వస్తున్నదో, ఎలాగైతే జాగ్రత్తల్లో సుగంధం వస్తుందో, ఎలాగైతే సంపెంగల్లో స్వాభావికంగా సుగంధం వస్తుందో,
అలా అమ్మవారి దగ్గర ఉండేటువంటి ఆ శిరోజములలో స్వాభావికమైన సౌందర్యం వస్తుంది, దివ్యపరమైన సౌందర్యం. ఇది ఎలా వస్తుంది అంటే బ్రహ్మణ స్వాధీన మాయకత్వాలు. మాయను ఆర్డర్ చేస్తే ఇక్కడ సుగంధాన్ని పెంచంటే మాయకు చాతగాని పని లేదు. మాయ కర్తమకర్తం అన్యథాకర్తం సమర్థం. అది అక్కడికి వెళ్ళి ఎక్కడ ఏ పని చేయాలంటే ఆ పని చేస్తుంది. ఆ మాయను చేతిలో పెట్టి కూర్చున్నాడు. ఎక్కడ ఏ పని చేయాలన్నా కూడా ఏమీ అడ్డు లేదు మనిషి, ఏదైనా చేసేది. అందువల్ల చుకురం అంటే కుంతలం, సుగంధి కుంతలాంబ అని ఒక అమ్మవారికి పేరు. సుగంధి కుంతలాంబ అని ఆమె మీద మన దీక్షితులు గారు పడారు, మన శ్యామశాస్త్రి గారు కూడా పడారు. సుగంధి కుంతలాంబ, సుగంధి కుంతలములు కలిగిన అమ్మవారు. ఈ విధంగా ఇప్పుడు ఏలా సుగంధి చుకుర, చుకుర ఉంటే కుంతలం. స్వభావ సిద్ధ దివ్య పరిమళశాలి సర్వాంగ సౌందర్యవతి. ఇక్కడ కుంతలం అనే దానికి కేవలం కుంతలంలోనే గంధం ఉందని అర్థం కాదు. మొత్తం శరీరంలో ఎక్కడ చూసినా స్వాభావికమైనటువంటి దివ్యమైనటువంటి పరిమళము, దివ్యమైన రసము, దివ్యమైన స్పర్శము, దివ్యమైన సమస్త గుణములు దివ్యంగా అన్ని చోట్ల ఉన్నాయి. అందువల్ల స్వభావ సిద్ధ దివ్య పరిమళశాలి సర్వాంగ సౌందర్యవతి చుకురబలస్య ఉపలక్షణత్వా. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏలా అనేది దృష్టాంత మాత్రం, గంధం అనేది దృష్టాంత మాత్రం, చుకురం అనేది దృష్టాంత మాత్రం. సకలము కూడా ఎగ్జాంపుల్ కోసం చెప్పారు. అన్ని గుణాలు అన్నీ కూడా సమస్త శరీరంలో అమ్మవారికి వెళ్ళాలి. ఇది ఏమిటైనా ఇప్పుడు ఈ నామానికి అర్థం ఏమిటంటే, బ్రహ్మను గురించి ఉపనిషత్తుల్లో చెప్పేప్పుడు దివ్యగంధ, దివ్యరస, దివ్యరూప, దివ్య గుణ అని అక్కడ పరమాత్మకు లక్షణం ఏది చెప్పారో అదే అమ్మవారికి లక్షణం. ఈమె దగ్గర జీవుడు ఈ లోకంలో వాడు మొత్తం పుట్టిన దగ్గర నుంచి వాడి జీవితం తెల్లారేంత వరకు వాడు ఒకటే తిరుగుతున్నాడు. ఏమిట్రా కావాలి? ఆ రూపం కావాలి, ఆ రసం కావాలి, ఆ గంధం కావాలి. మిగతా తిరిగేది ఈ 5 గంటలు వీడికి ఆలోదేవి అక్కర్లేదు. ఈ 5 గంటలు తిరుగుతూ ఉంటే వాడికి వేదమాత చెప్తుంది, నాన్న నీకు ఈ గంధం కాదు, ఇది క్షణంలో ఆగిపోతుంది. నీకు 1000 రూపాయలు పెట్టి మంచి అత్ర తెచ్చుకుంటే పూసుకుంటే వాళ్ళంతా ఒక 4 రోజులు ఉంటుందా ఏంటది, వెంటనే పోతుంది. నీకు పోకుండా ఉండాలి, సమస్తమైన గొడవలు దగ్గర పోకుండా ఉండాలంటే ఒక మాట చెప్తాను. ఈ బ్రహ్మతో ఐక్యమైపో. ఎవరి దగ్గర స్వాభావికమై దివ్య గంధ గుణ సమస్తములు ఉన్నాయో ఆయనతో ఐక్యమైపోయినామంటే ఇక నీకు ఎక్కడికి తిరగవలసిన ఆయుసం లేదు. ఎండలో నెత్తిన గుడ్డ కప్పుకొని తిరగవలసిన ఆయుసం లేదు నీకు అని. అందుకోసం ఈమె ఎవరు అంటే ఇప్పుడు ఇంతకుముందు నామాల్లో అన్నింటినీ విడిచిపెట్టిన వాడికి, అన్నింటినీ ఉన్నవాడికి, చిత్తాన్ని కట్టుకున్న వాడికి అమ్మ కనిపిస్తుందని చెప్పి, అలా లేనివాడు రూపరసగంధాల కోసం పాపులేని వాడైతే వాడు అమ్మ దగ్గరికి వస్తే వాడికి అన్నీ సిద్ధిస్తాయి. ఒకవేళ నేను కావాలనుకుంటే అమ్మ దగ్గర ఇక్కడ ఉన్న గంధాన్ని చూ, రేపటి నుంచి ఏం చెప్తావు, నాకు ఈ సంపెంకలొద్దు. ఆయన త్యాగరాజస్వామి పడారు, రామచంద్రుడిని పూజ చేసినప్పుడు ఆయన పడతారు. సొంపైన మనసుతో బంగారు గంపలతో సంపెంగ పూలను రామచంద్రునిపై చల్లరే అంటారు. ఇది ఆహిరి అని ఒక రాగం. ఆహిరి అనే రాగాన్ని పాడితే వాడికి ఎక్కడ అన్నం పుట్టదని చెప్తారు. ఆహిరి రాగం పాడితే అన్నం పుట్టదు. ఆహిరి రాగాన్ని వింటే అన్నం పుట్టదు. అంటే ఏమిటి అర్థం అంటే వాడికి అన్నం మీద ఇచ్చే ఉండదు. వాడు
రాగం చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు చూడండి ఒకసారి. ఆ సొంపైన అనే పాడేటప్పుడు ఆ ఆహిల్ రాగం యొక్క ఇది చూస్తే మనకి ఆకలి కాదు, అసలు ఆకలి కాదు. అన్నం మీద ఎచ్చగా అన్నం పెడితే చూసేస్తాం. వింటూ ఉంటే కడుపు నిండిపోయి ఇంకా ఎందుకు వాడికి అంటే దివ్యమైన గంధము, దివ్యమైన రసం. ఆహా, ఏమిటి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక లోకంలో ఉండే జాతీయులు, సంపెంగలు ఇవన్నీ కూడా కదంబాలన్నీ కూడా గంధం తక్కువే. అలాగే రసాలు, ఎన్నెన్నో రసాలు, పనసల్లో ఒక రసం, మామిడిలో ఒక రసం, చెరుకులో ఒక రసం. ఈ రసాలన్నీ ఇప్పుడు ఏదో చెరువులో వచ్చినాయి. ఆ రసాన్ని పొందుతున్నారు. రాజుగారిని ముఖం చూసిన కళ్ళకు మొగుడు ఎలా కనిపిస్తుంటాడు. అలాగే అమ్మవారి దివ్యమైన శబ్దస్పర్శ రూపరసగంధాన్ని చూసిన వాళ్ళకు ఈ లోకమంతా ఎలా కనిపిస్తుంది. అందువల్ల ఏలా సుగంధి చిగురా. ఇక్కడ ఒక్కొక్క శబ్దాన్ని దృష్టాంతంగా తీసుకున్న ఆచార్యుల వారు ఒక మాట చెప్పారు. ఆయన స్వభావ సిద్ధ దివ్య పరిమళశాలి సర్వాంగ సౌందర్యవతి. అవి ఎక్కడ తీసుకుంటే అక్కడ ఏ రసం కావాలంటే ఆ రసం, ఏ రూపం కావాలంటే ఆ రూపం, ఏ స్పర్శం కావాలంటే ఆ స్పర్శం, సమస్త గుణములు ఆమె దగ్గర ఉన్నాయి. కాబట్టి ఓం ఏలాసిగంధి చిగురాయై నమః. మరి అటువంటి అమ్మ మీద ఆశ ఉండాలంటే మనకి పాపాలు పోవాలి. పాపం మనసి ఆశ రాదు. ఆ పాపాలు పోవడానికి పైన నమః పార్వతీపతయే హర హర మహాదేవ.